Hi guys, welcome to the new chapter of your 10th standard, that is Principles of Metallurgy. సో ఈ చాప్టర్లో అసలు మెటలర్జీ అంటే ఏంటి, ఎక్స్ట్రాక్షన్ ఎలా జరుగుతుంది, దానివల్ల మనము ఎలాంటి మెటల్స్ని ఏ ప్రాసెస్ ద్వారా ఫిల్టరైజేషన్ చేస్తాము, ప్రతి ఒక్క క్రిస్టల్ క్లియర్ కాన్సెప్ట్ ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ లైక్ వీ నో రైట్ వాట్ ఆర్ మెటల్స్ అండ్ వాట్ ఆర్ నాన్ మెటల్స్. 8th క్లాస్ నుంచి చదువుతున్నాం. Metals are nothing but which have the following characteristic properties. ఆ characteristic properties లేకుంటే దాన్ని నాన్ మెటల్స్ అంటాము. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి sonorous. What is sonorous? That's nothing but sound, clingy sound. So whenever it falls on, can you hear the sound? Yes. So whenever a metal falls on, whenever even gold also, if you want to hear, my mic is here. Can you hear? So when this clingy sound forms, when the metal hits on the ground or any stuff, we call them the sonorous property. Mostly sonorous property is shown by metals only. Non-metals, this is the pen cap. Still it is sounding. But this is because of the fiber present. That's a non-metal which doesn't show a sonorous property. And next property is malleability. So malleability is nothing but which can turn into sheets, iron sheets, gold sheets, silver sheets, aluminum sheets, we have so many. So which can be converted into long thin sheets, we call them as malleable property. और जो property नहीं दिखाएगी उसे कहते हैं non metal. अभी आप बोल रहे हो सर प्लास्टिक शीट्स जो मिलता है then అదేంటి సార్ ఇప్పుడు ప్లాస్టిక్ షీట్స్ ని మరి మనం మెటల్ అంటామా నాన్ మెటల్ అంటామా, మరి అది కూడా షీట్ అవుతుంది కదా, మేము కూడా బయట మార్కెట్లో కొంటున్నాము, మరి అది నాన్ మెటల్ కింద ఎట్లా వస్తుంది, వై కాంట్ ఇట్ బి అ మెటల్, బికాస్ ఇట్ ఈస్ షోయింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ malleability అని మీరు నన్ను అడగొచ్చు. రైట్ నౌ గో అండ్ డూ కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసి చెప్పండి వై అనే రీజన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో విల్ గెట్ ద ఆన్సర్ ప్రాపర్. సో నెక్స్ట్ ఈస్ డక్టిలిటీ. డక్టిలిటీ అంటే ఏంటి, ఆబ్వియస్లీ విచ్ కెన్ టర్న్ ఇన్ టు థిన్ ఫార్మ్ ఆఫ్ వైర్స్, గోల్డ్ వైర్, ఐరన్ వైర్, అల్యూమినియం వైర్, కాపర్ వైర్. సో ఇలా వైర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే వాటిని మెటల్ కింద అన్నారు. తర్వాత నాన్ మెటల్స్ అవి అలా డక్టిలిటీ అవ్వదు అని చెప్పారు. ఆ తర్వాత హై టెన్సైల్ స్ట్రెంగ్త్. హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఎంత స్ట్రాంగ్ అంటే మనం చేతితో విరగొట్టలేము. ఐరన్ రాడ్ యూ కాంట్ బ్రేక్ ఇట్, వెరాజ్ నాన్ మెటల్ ఆర్ ఈజీలీ బ్రోకబుల్ అని చెప్తాం. సో హైలీ స్ట్రాంగ్ కాబట్టి అవి మోస్ట్లీ హై మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్, whereas this non-metals they'll not have high melting, they're very low melting and low boiling points ఉంటాయి. దీని ప్రకారంగా మనం లాస్ట్ లెసన్ కెమికల్ బాండింగ్ ద్వారా ఏం చెప్పొచ్చు, దే ఫార్మ్ అయానిక్ బాండ్, దేర్ దీస్ ఫార్మ్ కవలెంట్ బాండ్స్. అది కెమికల్ రియాక్షన్, ఫిజికల్ ప్రాపర్టీస్లో పైన ఓకే, కెమికల్ రియాక్షన్స్లో ఇవి ఓకే. ఇదే కదా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఓవరాల్ పర్స్పెక్టివ్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అయితే ఇది. సో మరి ఈ మెటల్స్ ఏవైతే మనం చెప్తున్నామో అక్కరెన్స్ ఎలా ఉంటుంది, నేచర్లో ఎలా దొరుకుతుంది. ఇప్పుడు ఎవరైనా అల్యూమినియం కావాలి, ఏం చేస్తారు, బాక్సైట్ ఓర్ని తెచ్చుకుంటారు, Al2O3 2H2O. ఈ Al2O3 2H2O నుంచి దీన్ని ఫిల్టర్ చేసి ఆక్సిజన్ని తీసేసి హైడ్రోజన్ని తీసేసి ఆక్సిజన్ ఈ వాటర్ మాలిక్యూల్ లాగా మొత్తం తీసేసి అప్పుడు అల్యూమినియంని ఐసోలేట్ చేస్తాం. అలా ఒక మెటల్ అనేది మనము ఐసోలేట్ చేయగలుగుతాం బై రిమూవింగ్ ఆల్ ద ఇంప్యూరిటీస్ దట్ ఆర్ ప్రెసెంట్ విత్ దెమ్. ఇప్పుడు నార్మల్గా చూడండి, రెండు థింగ్స్ తీసుకుందాం, ఒకటి గోల్డ్ తీసుకుందాము, ఒకటి సోడియం తీసుకుందాం. ఈ రెండిట్లో మోస్ట్ రియాక్టివ్ ఎవరండి, సోడియం కదా, లీస్ట్ రియాక్టివ్ గోల్డ్. సో అందుకే ఏమవుతుంది, సోడియం కానీ ఏవైనా కూడా వెంటనే ఆక్సిజన్ తోటో కార్బన్ తోటో నైట్రోజన్ తోటో అట్మాస్ఫియర్లో కలిసిపోతాయి, ఫట కలిసిపోయి ప్రోడక్ట్ ఫామ్ అవుతాయి. బికాస్ దే ఆర్ హైలీ రియాక్టివ్, దే కాంట్ బి ఐసోలేటెడ్. వాళ్ళందరూ వాళ్ళు చుప్పుగా కూర్చోలేరు మీకు లాగా. క్లాస్లో టీచర్ అక్కడ క్లాస్ చెప్తున్నా మీరు ఇక్కడ మాట్లాడేస్తుంటారు కదా. సో ఇది కూడా అంతే అనమాట. ఇట్స్ రెడీలీ మింగ్లింగ్ విత్ ఎవ్రీ సింగిల్ బడీ దట్ ఆర్ ప్రెసెంట్ అరౌండ్ హర్. బట్ గోల్డ్ ఈజ్ లైక్ మీ, క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ మాత్రమే వింటాను, నాకు ఎవరి మీద కాన్సన్ట్రేషన్ అవసరం లేదు, నేను ఎవరిని వినను, ఎవరితో మాట్లాడను. ఐఎమ్ వెరీ 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 కన్జర్వ్డ్ టైప్ ఆఫ్ అ కేటగిరీ. సో ఈ గోల్డ్, సిల్వర్, ప్లాటినమ్, ఐ మిస్డింగ్ అని మర్క్యూరీ. సో ఇవన్నీ కూడా వెరీ స్పెషల్ కేటగిరీ. మనకు నేచర్లోనే అవి 97% ప్యూర్గా అక్కడే అవుతాయి, అందుకే వీటిని నేటివ్ ఎలిమెంట్స్ కూడా అంటాం. ఇవి ఏ ఇంప్యూరిటీతో రియాక్ట్. బట్ మిగతా మెటల్స్ అన్నీ కూడా ఐదర్ ఆక్సిజన్తో కలిసి ఆక్సైడ్స్ కన్నా ఫామ్ అవుతాయి, సల్ఫర్స్తో కలిసి సల్ఫైడ్స్ కన్నా ఫామ్ అవుతాయి, ఆర్ కార్బన్స్తో కలిపి కార్బైడ్స్ అన్న ఫామ్ అవుతాయి,
ఇలా ఏది అట్మాస్ఫియర్లో ఉంటే నైట్రోజన్తో కలిసి నైట్రైడ్స్ అయినా ఫామ్ అవుతాయి. ఇలా ఏది కనపడితే దాంతో రియాక్ట్ అయిపోయి ఫార్మింగ్ చేస్తాయి. ఇప్పుడు క్విక్ లైమ్ అంటాము. క్విక్ లైమ్ అంటే ఏంటంటే కాల్షియం ఆక్సైడ్, ఆక్సిజన్తో కలిసే కదా కాల్షియం ఆక్సైడ్ మనకు వస్తుంది. సున్నపు రాయిలో ఆక్సిజన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ప్యూర్ కాల్షియం కాదు అది, కానీ అందులో నుంచి ఆక్సిజన్ని తీసేస్తే మళ్ళీ ప్యూర్ కాల్షియం మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రాక్షన్ అంటాం. ఎక్స్ట్రాక్షన్, దట్ ఈస్ టేకింగ్ అవుట్ ద మెటల్ ఫ్రమ్ ది ఓర్ ఈజ్ నోన్ యాజ్ అ ప్రాసెస్ ఆఫ్ మెటలర్జీ. అండ్ కండిషన్ ఏంటంటే ద మెథడ్ షుడ్ బి చీప్. చీప్ అంటే ఎకనామికల్గా ఉండాలి, కాస్ట్లియర్ వేస్లో ఉండకూడదు. దట్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ అ మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఓర్ ఎట్ అన్ ఎకనామికల్ రేట్ విత్ 99% ప్యూరిటీ ఈజ్ నోన్ యాజ్ మెటలర్జికల్ ప్రాసెస్, అండ్ ద స్టడీ ఆఫ్ ది ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ మెటలర్జీ. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బ్రాంచ్ టు ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ, బట్ కెమిస్ట్రీకి కొంచెం బ్రాంచ్ ఎక్కువ ఉంటుంది ఫిజిక్స్ కంటే. సో దిస్ ఇస్ హౌ ది అకరెన్స్ ఆర్ హ్యాపెనింగ్ అప్ టు లైక్ ఎనీథింగ్ యూ టేక్. సో వాటిని ఏమంటామంటే ద మినరల్స్ విచ్ ఫ్రమ్ విచ్ దే ఆర్ గెటింగ్ ఎక్స్ట్రాక్టెడ్, వాటిని ఓర్స్ అంటామా. ఓర్స్ న్యాచురల్గా అవైలబుల్ అయ్యే వాటిని అన్నిటి మినరల్స్ అంటాం కదా. మినరల్స్ ఆర్ ఎవ్రీథింగ్, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మెటల్ దట్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్ క్రస్ట్, మనం వాటిని మినరల్ అంటాం. కానీ ఏదైతే ఎలిమెంట్ మీరు ఎక్కడి నుంచి తీస్తున్నారో వాటిని ఓర్స్ అంటాం. వీ హ్యావ్ అ ఫార్ములా ఆఫ్ ఎగ్జాంపుల్స్. బాక్సైట్ Al2O3 2H2O, దీంట్లో ఆల్మోస్ట్ 50 to 70% ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుందంట. 50 to 70% ఆఫ్ Al2O3. ఇప్పుడు ఇంకా వేరేవి కూడా ఉన్నాయనుకోండి, ఇందులో ఎక్కువ పర్సెంట్ వచ్చింది కాబట్టి ఇందులోనే ఎక్కువ తీసుకుంటారు బాక్సైట్ ఓర్. మనకు చాలా ఓర్స్ ఉన్నాయి, 3 to 4 ఉన్నాయి అల్యూమినియం కోర్స్, బట్ బాక్సైట్ ఎక్కువ వాడతాం ఎందుకంటే అల్యూమినియం కంటెంట్ అనేది అందులో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇస్ కాపర్ ఐరన్ పైరైడ్స్. కాపర్ ఐరన్ పైరైడ్స్ నార్మల్గా అయితే కాపర్ని తీయడానికి వాడతారు, ఐరన్ని తీయడానికి కాదు, బికాస్ ఇందులో కాపర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. జింక్ బ్లెండ్, ZnS, జింక్ సల్ఫైడ్, జింక్ ఓర్, చాలా మంచి జింక్ ఓర్. అండ్ magnetite, magnesium carbonate is known as magnetite, or Epsom salt. Epsom salt ఈ మధ్య చెట్లకు బాగా వాడుతున్నారండి. చెట్టు గ్రోత్ లేకున్నా లేదంటే ఏమైనా చీడ పట్టినా కూడా వెంటనే ఎప్సమ్ సాల్ట్ కొనుక్కరా పో అంటున్నారు. 7H2 is it's like hydrated molecule, right? And horn silver. Horn silver is nothing but silver chloride. It's extraction from silver. Horn silver చాలా ఫేమస్. సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్, వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ప్రెసిపిటేట్ కాబట్టి డౌన్ ఆరో, ప్రెసిపిటేట్ అని రాయడం ఎందుకంటే అందుకే డౌన్ ఆరో పెట్టినా నేను. అండ్ నెక్స్ట్ ఇస్ పైరోలిసైట్. పైరోలిసైట్ ఈస్ నథింగ్ బట్ manganese oxide. Manganese dioxide is known as pyrosilite. పైరోలిసైట్ నాకు నోరు తిరగట్లేదు. మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ హెమటైట్ ఓర్ మనకు అందరికీ చాలా ఫేమస్. ఐరన్ ఎక్కడి నుంచి తీస్తామంటే మాక్సిమం హెమటైట్ ఓర్ నుంచి తీస్తాం. ఇట్ ఈస్ ferrous oxide. అండ్ జింకైట్, జింక్ ఆక్సైడ్. జింక్ సల్ఫైడ్ నేమో జింక్ బ్లెండ్ అన్నాము, జింక్ ఆక్సైడ్ నేమో జింకైట్ అంటారు. కొంతమంది జిన్సైట్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు, బట్ ఐ ప్రొనౌన్స్ ఇట్ as జింకైట్. అండ్ రాక్ సాల్ట్ మనందరికీ తెలుసు, రాక్ సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్. ఇందులో నుంచి సోడియంని ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. మెటల్నే కదా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అందుకే నేను మెటల్ గురించి మాట్లాడుతున్నాను. నాన్ మెటల్స్ అనేది తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. మరి మీకు నాన్ మెటల్ కావాలంటే ఎట్లా సార్ అంటే, నాన్ మెటల్కి వీ హ్యావ్ అదర్ సోర్సెస్ టు గెట్ ఇన్ టు. ఆక్సిజన్ కావాలి, అట్మాస్ఫియర్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేయండి, అందులో మెటల్స్ అయితే ఉండవు. అలా ఎక్కడ మ్యాక్సిమం ఉంటే అలా తీస్తాం. సిన్నబార్, మర్క్యూరీ, వెరీ వెరీ బెటర్. ఎవరండి సిన్నబార్ యొక్క మెటల్ అందులో ఉంటుంది? సిన్నబార్, సిన్నమన్న స్టిక్ అంటారు కదా, సిన్నబార్ ఇస్ లైక్ సిన్నబార్ which has mercury in it. And magnetite or ferrous ferric oxide anta. Magnetite is nothing but ferrous ferric oxide. Hematite antanemo only ferrous oxide. So FeO is like ferrous oxide, ferric oxide, ferrous ferric oxide antam. That is magnetite and hematite ores. And galena, lead sulfide. Galena is like lead sulfide, that's PbS అంటాము, lead sulfide. And gypsum మనకు ఆల్రెడీ తెలుసు, CaSO4 2H2. దీంట్లో నుంచి ఏం మెటల్ వస్తుంది? కాల్షియం వస్తుంది. హాఫ్ H2 అయితే ఏమంటామండి దాన్ని? POP అంటాం కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, హాఫ్ H2O. నెక్స్ట్ ఇస్ కార్నలైట్. కార్నలైట్ ఫార్ములా కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ సో సింపుల్. KCl MgCl2, 2 క్లోరైడ్స్ ఉంటాయి, 6H2O. ఇందులో పొటాషియం ఉంది, క్లోరిన్ ఉంది, మెగ్నీషియం ఉంది, క్లోరిన్ ఉంది, వాటర్ ఉంది. మరి ఇందులో నుంచి ఏం తీస్తారు సరే మీరు అంటే, మెగ్నీషియం ఎక్కువ కంటెంట్ ఉంది. పొటాషియం ఇస్ ఓన్లీ లిటిల్ కంటెంట్, అది సాచురేటెడ్ సొల్యూషన్ లాగా బయటకు వచ్చేస్తుంది, వాటర్ హైడ్రేట్ అయిపోతుంది. క్లోరిన్ అనేది సపరేట్ చేస్తే మనకు మెగ్నీషియం అనేది సపరేట్ చేస్తాము. ద నేమ్ ఇస్ కార్నలైట్. KCl MgCl2 6H2. అండ్ నెక్స్ట్ ఇస్ కాల్షియం కార్బోనేట్, దట్స్ లైమ్స్టోన్ ఏమంటామండి? కాల్షియం కార్బోనేట్. ఇందులో నుంచి ఏం తీస్తారు? కార్బన్ తీస్తారా? చిచి, కార్బన్ ఇస్ నాన్ మెటల్, మెటల్ ఇస్ కాల్షియం ఇయర్.
సో దిస్ ఈస్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఓర్స్. ప్రతి ఎలిమెంట్ కూడా వాటి యొక్క పర్టికులర్ ఓర్ ఉంటుందండి. చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు వీడియోలో నుంచి నన్ను, సార్ గోల్డ్ ఓర్ ఏంటి? గోల్డ్ ఈజ్ లైక్ నేటివ్ అమ్మా, అది ఎవరితో కలవదు. మీకు ప్యూరెస్ట్ గోల్డ్, అందుకే మీకు కేజీఎఫ్ మూవీలో చాలా చాలా మంచి సీన్ చూపిస్తారు. ఏం చూపిస్తారు? వాళ్ళు మట్టిని తవ్వి అందరిని ఫిల్టర్ చేస్తే గోల్డ్ దొరికేదట. లైక్ ఒక కింటా అంత తీస్తే ఇంత గోల్డ్ దొరికేదంట. అట్లా మొత్తం జల్లడబట్టి గోల్డ్ తీసి అట్ ద టైమ్ the regime of British is happening. So they used to carry the same gold to British countries, that is European countries, and they used to sell there. మనకి ఇక్కడ బెంగళూరులో కాలనీ ఉంది. ఎలక్ట్రిసిటీ ఫస్ట్ వచ్చింది కూడా ఇండియాలో అప్పుడే అండి. అంటే అంతకుముందు అంత ఫుల్ ఫ్లెజ్డ్ ఎలక్ట్రిసిటీ లేదు. కొలా గోల్డ్ మైన్స్, కేజీఎఫ్ మైన్స్ వల్లే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఫస్ట్ బెంగళూరు సౌత్ ఇండియాలో స్టార్ట్ అయింది. అండ్ రైల్వే లైన్ కూడా తానే టు ముంబై స్టార్ట్ చేయడానికి కూడా ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి నార్త్ నుంచి టు ద కంట్రీస్. సో దే హ్యావ్ డన్ దిస్. షిప్మెంట్స్ ఉండేవి కదా అక్కడ. ముంబై ఈజ్ లైక్ షిప్మెంట్ ఏరియాస్, దే కెన్ కమ్ డౌన్. అండ్ గోవా లైక్ పోర్ట్ ఏరియాస్ ఎక్కువ ఉండేవి అక్కడ. మనకు కాకినాడ, మచిలీపట్నం ఇప్పుడు బాగా ఫేమస్ అండ్ వైజాగ్, అని అప్పట్లో దే ఆర్ నాట్ మచ్ కాన్సన్ట్రేటెడ్ హియర్. అంత పైన ఉండేది. ద్రవిడియన్స్ ఆర్ మోర్ టోటలీ టేకెన్ బ్యాక్ బై నిజామ్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ రెజైమ్ వాజ్ గోయింగ్ ఆన్. బట్ దే ఆర్ మోర్ కంపాటబుల్ టు ద నార్థన్ స్టేట్స్ అండ్ వేర్ పేష్వాస్ అండ్ మహారాష్ట్ర వదిలేసుకొని అలా చేసేవాళ్ళు కదా. సో అలా మరీ హిస్టరీ మనకొద్దు. సో దట్స్ హౌ కోలా గోల్డ్ మైన్స్ టాపిక్లీ చదువుతుందా వచ్చింది, రైట్? ఆక్సైడోస్, సల్ఫైడ్జోస్, క్లోరైడ్జోస్, కార్బనేట్జోస్, సల్ఫైడ్జోస్. ఆక్సైడ్ ఓర్ ఏం చెప్పాను? ఫెర్రస్ ఆక్సైడ్, ఫెరిక్ ఆక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్, జింకైట్ అన్నాను. సల్ఫైడ్స్లో సిన్నబార్ ఒకటి, హెచ్జిఎస్ అండ్ పీబీఎస్ బ్లెండ్, పిచ్ బ్లెండ్ ఒకటి. పిచ్ బ్లెండ్ ఇస్ so the uranium oxide, that what is the main source for uranium, that's pitch blend, it's also an oxide. And sulfides lo chusamu, mercury sulfide. Chlorides lo we have seen sodium chloride, చాలా best example. Carnolite kuda KCl MgCl2 6H2O chusamu. And carbonates koche calcium carbonate, the best one, calcium carbonate. And sulfators we have seen. Sulfators em chusam, naku sudden ga gurtu raatla. Sulfators I guess Epsom salt chusam kada, MgSO4 and gypsum, సిఎస్ఓ4. కొన్నిసార్లు నా మైండ్ ఎక్కడెక్కడో తిరిగిపోతుంది, వెంటనే మర్చిపోతాను. సో ఈ మెటల్స్ నార్మల్గా చూడండి, ఆక్సిజన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో లైక్ ఆక్సిజన్, సల్ఫర్, ఇవి మ్యాక్సిమం ఫామ్ చేస్తున్నాయి. అందుకే వీటిని చాల్కోజెన్స్ అని కూడా పేరు అంటాం. చాల్కో అంటే ఓర్, ద ఓర్ ప్రొడ్యూసింగ్ ప్రోడక్ట్స్ కాబట్టి, ఓర్స్ బాగా ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి ఆ పేరు అనేది పడిపోయింది వాటికి, ఆ టూ ఫ్యామిలీస్కి చాల్కోజెన్స్ అని. సో ఈ నార్మల్గా వీ హ్యావ్ ఎ రియాక్టివిటీ సిరీస్ ఆర్డర్, యాక్టివిటీ సిరీస్ అని కూడా అంటాం. యాక్టివిటీ సిరీస్ ఇది నాకు కొంతమంది గుర్తుపెట్టుకోవడానికి చాలా లాజిక్స్ చెప్తారు. నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను నేను మీకు చెప్పనా? ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ అ జీబ్రా ఇన్స్టెడ్ ట్రై learning how copper highly saved gold and platinum. మీ టెక్స్ట్ బుక్లో చాలా పెద్ద తప్పు ఏంటంటే ప్లాటినం ఇస్ ద లీస్ట్ రియాక్టివ్, కానీ వాళ్ళు ఆర్డర్లో గోల్డ్ తర్వాత ప్లాటినం రావాలి, బట్ ప్లాటినం ముందు రాశారు. నేను ఒక 3-4 బుక్స్ తిరిగేసానండి మీ క్లాస్ చెప్పే ముందు, నేను ఎక్కడైనా తప్పు అనుకుంటున్నానని. బట్ స్టిల్ ఐ ఫెల్ లైక్ ప్లాటినం ఇస్ లైక్ మోర్ అన్రియాక్టివ్ దన్ గోల్డ్. గోల్డ్ ఈజ్ లిటిల్ మోర్ రియాక్టివ్ దన్ ప్లాటినం టు మై నాలెడ్జ్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ జస్ట్ డూ లెట్ మీ నో ఇన్ ద సిరీస్. సో ప్లీజ్ అంటే ఏంటి? పీతో ఏమొస్తుందండి? పొటాషియం, ద మోస్ట్ రియాక్టివ్. తర్వాత స్టాప్, ఎస్ సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, tristin, learning, lead, how, hydrogen, copper, highly, mercury, saved, silver, gold, platinum. This is the reactivity series ma. This is the reactivity series. అంటే the most reactive పైన ఉంటే అంటే కిందకి డౌన్ మార్క్, ఓకే సార్ కింద డౌన్ మార్క్ అయ్యాక మీకు కన్ఫ్యూజ్ అవుతాం కదా సార్ అంటే పైకి పెడతాను, ఓకేనా? రియాక్టివిటీ ఇంక్రీజెస్, కింద పెడితే డిక్రీజెస్ అని చెప్దాం అనుకున్నాను అంతే. సో పొటాషియం ఇస్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్ సచ్ యాజ్ లైక్ సోడియం అండ్ బోత్ రెండు కూడా హైలీ విగరస్ విత్ ద వాటర్ అండ్ హైలీ రియాక్టివ్ అవి రెండు. కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఆర్ మోడరేట్లీ రియాక్టివ్. జింక్, ఐరన్, టిన్ ఇస్ లైక్ లిటిల్ లెస్ దెన్ దట్. అండ్ హైడ్రోజన్ స్టాండర్డ్ పొటెన్షియల్ 0, అదే లీస్ట్ రియాక్టివ్. అండ్ ఈ కింద కూడా అసలు ఎవరితో రియాక్ట్ అవ్వవు. ఇంకా హైడ్రోజన్ అన్న కొంచెం నయం కానీ
కానీ ఇవి అసలు ఎవరితో రియాక్ట్ అవ్వవు, బికాస్ దీస్ ఆర్ నేటివ్ వర్డ్స్ కదా. సో దిస్ ఇస్ అ రియాక్టివిటీ. సో అందుకని అల్యూమినియం వరకు ఉన్న వాటినేమో మెటల్స్ విత్ హై రియాక్టివిటీ అంటాం మెటలర్జీలో. ఇవి హై రియాక్టివిటీ ఎందుకు, వాటి దగ్గర దీని దగ్గరనేమో ఒక్కొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, దీని దగ్గర 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, దీని దగ్గర 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అల్యూమినియం దగ్గర. సో దే ఆర్ హైలీ రియాక్టివ్. అండ్ కాపర్ వరకు వచ్చేసరికి వి సే మోడరేట్లీ రియాక్టివ్, మోడరేట్ రియాక్టివ్. అండ్ వేరస్ ఇవి వచ్చేసరికి లీస్ట్ రియాక్టివ్ అంటాం. దీస్ ఆర్ లీస్ట్ రియాక్టివ్. సో దిస్ ఈస్ హౌ వీ సీ. సో వాట్ ఇట్ ఈస్, ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ అ జీబ్రా, ఇన్స్టెడ్ ట్రై లెర్నింగ్ హౌ కాపర్ హైలీ సేవ్డ్ గోల్డ్ అండ్ ప్లాటినం, potassium, sodium, calcium, magnesium, aluminum, zinc, iron, tin, lead, hydrogen, copper, mercury, silver, gold, platinum. So this is a reactivity series. ఈ రియాక్టివిటీ సిరీస్ ఎందుకు చెప్పామంటే మెటలర్జీ ప్రాసెస్లో ముగ్గురికి 3 ప్రాసెస్లు ఉంటాయి. లీస్ట్ రియాక్టివ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, హైలీ రియాక్టివ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, మోడరేట్లీ రియాక్టివ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ హైలీ రియాక్టివ్ ఏమో ఆక్సిజన్తో ఎక్కువ రియాక్ట్ అవుతాయి, మిగతా సల్ఫైడ్స్తో రియాక్ట్ అయిపోతాయి. అలా అవి రియాక్షన్స్ బట్టి మనకి ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది అవుతాయి. సో ఈ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్స్ అవ్వడానికి టోటల్గా 3 ప్రాసెసెస్లో చూస్తాం. ఒకటి కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ ఓర్ డ్రెస్సింగ్ అంటాము, ఆర్ నెక్స్ట్ ఈజ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్, అండ్ థర్డ్ ఈజ్ రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మెటల్. First process is concentration or ore dressing, second is known as extraction of crude metal, థర్డ్ ఏమో వచ్చిన క్రూడ్ మెటల్ని ప్యూరిఫికేషన్ ఆర్ రిఫైనింగ్ అంటాం, రిఫైనింగ్ ఆఫ్ ద మెటల్. సో ఇలా 3 ప్రాసెసెస్ 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాము. ఇది మొత్తం ఓవరాల్ పర్స్పెక్టివ్. మనం ఒక గ్రాఫ్ అనాలి, దీన్ని ఫ్లో చార్ట్. సో ఇఫ్ యూ సీ ఆన్ అ ఫ్లో చార్ట్, సో ద ఫ్లో చార్ట్ ఇస్ ఫస్ట్ ఏంటంటే మనకు దొరికే ఓరు, మనకి ఏదైతే న్యాచురల్గా దొరుకుతుందో ఏ ఓర్ అయినా, హెమటైట్ ఓరో లేదంటే బాక్సైట్ ఓరో, కార్నలైటో, కాల్షియం కార్బనేటో, లేదంటే జింక్ బ్లెండో, మర్క్యూరీ, సిన్నబారో, ఏదైనా ఒక ఓర్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తాం. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే దాంట్లోని ఇంప్యూరిటీస్ని తీస్తాం. నార్మల్గా మట్టిలో దొరికే వాటికి మోస్ట్ ఆఫ్ ది ఇంప్యూరిటీ ఏముంటుందండి, క్లే ఉంటుంది లేదంటే శాండ్ ఉంటుంది. ఫస్ట్ వాటిని తీసేస్తాం. ఆ క్లే కానీ శాండ్ కానీ ఉందనుకోండి, దానికి ఒక స్పెషల్ పేరు పెట్టారు మెటలర్జీలో. దాన్ని ఏమంటామంటే గ్యాంగ్యూ అంటాం, ఇంకొంతమంది స్టైల్గా మ్యాట్రిక్స్ అంటారు. సో యూ కాల్ దట్ ఇంప్యూరిటీ ఏదైతే మనకు ఓర్ కతుక్కొని ఉందో ఆ ఇంప్యూరిటీని ఏమంటామంటే గ్యాంగ్యూ అంటాము. ఆర్ కొంతమంది లైక్ you people, like sophisticated people, also call it as matrix. రెండు కూడా చాలా స్టైలిష్ నేమ్సే. సో ఆ ఇంప్యూరిటీకి అంత మంచి పేరు పెట్టడం అవసరం అని నేను నా 7th స్టాండర్డ్ నుంచి నాకు డౌట్. 7thలో చదివాను నేను మెటలర్జీ. అప్పటి నుంచి నాకు డౌట్, అసలు ఎందుకు పెట్టుంటారు ఈ పేర్లు, కొంచెం ఇంప్యూరిటీ గ్యాంగ్యూ, మ్యాట్రిక్స్, ఇంత స్టైల్గా. అసలు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ఇంప్యూరిటీ. తీసి పడేసేదానికి ఇంత మంచి పేరు అవసరం అండి. సో యూ కెన్ కాన్సన్ట్రేట్ ఇట్ బై హ్యాండ్ పికింగ్. హ్యాండ్ పికింగ్ అంటే మీరు రోజు ఇంట్లో చేస్తారు, బియ్యం చెరుగుతారు కదా, అందులో డస్ట్ పార్టికల్స్, రాళ్ళు రప్పలన్నీ తీసి పడేస్తుంటారు, హస్క్ వస్తుంది కొన్నిసార్లు, మెయిజ్ ది పై పొట్టు అవి కూడా తీసి పడేస్తారు, చిన్న చిన్న స్టోన్స్ వస్తాయి తీసి పడేస్తారు. అలాగే క్లే, ఇప్పుడు మనకున్న ఓర్లో ఏమైనా బంక ముద్ద కానివ్వండి, రాళ్ళు కానివ్వండి, ఇలా ఏమైనా ఉంటే చేతితో తీసి పడేస్తాం. అలాగే కొన్ని ఇంప్యూరిటీస్, కలర్డ్ ప్రొడక్ట్స్ అని అనుకోండి, మీ ప్రోడక్ట్ ఏమో రెడ్ కలర్ ఉంది, మెటల్ అదే ఓర్, దాంట్లో ఒక బ్లాక్ కలరో, పింక్ కలరో, వైట్ కలరో, డస్ట్ పార్టికల్స్ కానీ, ఆకులు కానీ, అలమలు కానీ ఉంటే ఏం చేస్తారు, హ్యాండ్ పిక్ చేసి బయట పడేస్తారు, రైట్? దాన్ని హ్యాండ్ పికింగ్ అంటాం. నెక్స్ట్ ఈజ్ లైక్ వాషింగ్. వాషింగ్ ఎందుకు చేస్తారండి, ఇప్పుడు బియ్యం కడుగుతారు, ఎందుకు కడుగుతారు, ఇంప్యూరిటీస్ అన్ని పైకి వస్తాయి, అండ్ వాట్ ఎవర్ ద మన చావల్ ఏదైతే ఉందో అది కింద సెటిల్ అవుతుంది. మెటల్ కూడా అంతే, మెటల్ ఓర్ కాబట్టి, మెటల్స్ హై వెయిట్ కాబట్టి పైన ఇంప్యూరిటీస్ పైకి వస్తాయి కాబట్టి కాస్త చేతులతో కడిగేసేస్తే ఆ ఓర్ని మనకు వాటర్తో పాటు ఇంప్యూరిటీస్ సగం వెళ్ళిపోతాయి. చిన్న చిన్న ప్రాసెసెస్ మనం రోజు ఇంట్లో వాడుతున్నాం, బట్ ఇది ఇండస్ట్రియల్ వైజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇస్ ఫ్రాత్ ఫ్లోటేషన్. ఫ్రాత్ అంటే ఏంటిమా, నురుగా మనం సబ్బు రాసుకున్నప్పుడు పైన లాథర్ వస్తుంది కదా, దాన్ని ఫ్రాత్ అంటాం. ఫ్రాత్ ఫ్లోటేషన్ మాక్సిమం సల్ఫైడ్ ఓర్స్కే సెట్ అవుతుంది, అందరికీ సెట్ అవ్వదు. ఫ్రాత్ ఫ్లోటేషన్లో ఏం చేస్తారంటే నురుగుతో కడుగుతారు. నురుగుతో కడిగినప్పుడు ఈ ఇన్సాల్యుబుల్ ఉంటాయి సల్ఫైడ్ ఓర్స్, అవి పైకి వచ్చేస్తాయి నురుగుతో పాటు, ఆ కింద సెటిల్ అవుతాయి ఇంప్యూరిటీస్, దాన్ని తీసి పడేస్తారు. అండ్ నెక్స్ట్ ఇస్ మ్యాగ్నెటిక్ సెపరేషన్. ఇది చేయాలంటే ఒక కండిషన్ ఉంటుంది, ఐదర్ మెటల్ అయినా మ్యాగ్నెటిక్ ఉండాలి, లేదా నాన్ మెటల్ అయినా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు, మీరు మ్యాగ్నెట్ పైన పెట్టారు అనుకోండి, మెటల్ ఒకవేళ మ్యాగ్నెట్ అయితే వచ్చి అట్రాక్ట్ అయితే ఇంప్యూరిటీస్ అన్ని నాన్ మెటల్వి కింద సెటిల్ అవుతే సెపరేషన్ అయిపోయింది. లేదా నాన్ మెటల్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మెటల్ ఇస్ ద ఇంప్యూరిటీ అండ్ మీకు నాన్ మెటల్ ఇస్ ద మెయిన్ కాంపోనెంట్, మీరు అది సెపరేట్ చేయాలనుకున్నారండి, సేమ్ ప్రాసెస్, మ్యాగ్నెట్ పైన పెడతారు, నాన్ మెటల్ అంతా వచ్చి అట్రాక్ట్ అయిపోతుంది, మెటల్ కింద సెటిల్ డౌన్ అవుతుంది. ఆర్ ది వైస్ వర్సా, రెండు సేమ్ చెప్పినా అయితే వైస్ వర్సా అనుకోండి. సో అలా మనకు మ్యాగ్నెటిక్ సెపరేషన్ అనేది చేస్తాం. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్లో 4 ప్రాసెసెస్. వన్ ఈజ్ హ్యాండ్ పికింగ్ చేస్తారు, నెక్స్ట్ ఈజ్ వాషింగ్ చేస్తారు,
ఫ్రాత్ ఫ్లోటేషన్ చేస్తారు, మ్యాగ్నెటిక్ సెపరేషన్ చేస్తారు. ఇలా 4 ప్రాసెసెస్లో మనకు వచ్చిన ఓర్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్. దానికి 3 ప్రాసెసెస్ ఉన్నాయి. వాటిని ఎట్లా డివైడ్ చేస్తామంటే హై రియాక్టివిటీ, మోడరేట్ రియాక్టివిటీ అండ్ లీస్ట్ రియాక్టివిటీ. ఇందాకే చెప్పా కదా, ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఎ జీబ్రా. వరకు వచ్చేసి మోస్ట్ రియాక్టివిటీ. జీబ్రా జింక్, ఇన్స్టెడ్ ఐరన్, టిన్, లెడ్, హైడ్రోజన్, కాపర్ ఇవి వచ్చి మోడరేట్లీ, అండ్ మర్క్యూరీ, గోల్డ్, ప్లాటినం ఇవి వచ్చేసరికి లీస్ట్ రియాక్టివిటీ. సో ఈ లీస్ట్ రియాక్టివిటీ ఏవైతున్నాయో మ్యాక్సిమం కూడా సల్ఫైడ్ ఓర్స్లో ఉంటాయి. మోడరేట్ రియాక్టివిటీ అనుకోండి, ఐదర్ కార్బనేట్ అయినా ఉండొచ్చు లేదా సల్ఫైడ్ అయినా ఉండొచ్చు. సో మోడరేట్ రియాక్టివిటీ కార్బన్తో రియాక్ట్ అవుతాయి, లీస్ట్ రియాక్టివిటీ కార్బన్తో రియాక్ట్ అవ్వవు, ఓన్లీ సల్ఫర్తో. ఎందుకంటే సల్ఫర్కి 2 కావాలి, కార్బన్కి 4 కావాలి ఎలక్ట్రాన్స్, అది అక్కడ లాజిక్. హై రియాక్టివిటీ అనుకోండి, హాలైడ్స్, ఆక్సైడ్స్, హైడ్రోజన్ అంటున్నాను నేను, హాలైడ్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమినైడ్ ఇట్టే రియాక్ట్ అయిపోతాయి, ఒకటే ఎలక్ట్రాన్ వాటికి కావాలి. అండ్ ఆక్సైడ్స్ ఆబ్వియస్లీ 2 ఎలక్ట్రాన్స్ కదా, అవి కూడా ద మోస్ట్ ఫాస్ట్ వేలో అవుతాయి. సో అవి ఏం చేస్తాయంటే ఎలక్ట్రోలైజెస్ ఆఫ్ మోల్టెన్ ఓర్ అంట. ఎలక్ట్రోలైజెస్ అంటే ఏంటంటే మీకు గుర్తుందా, ఇలా ఒక వెజల్ పెట్టేసి క్యాథోడ్ అండ్ యానోడ్ పెడతాము, మోల్టెన్ ఫార్మ్ ఆఫ్ NaCl. మోల్టెన్ అంటే ఏంటంటే పాకం పెడతారు కదా నీళ్లు పోయకుండా, అంటే వితౌట్ ఎనీ వాటర్ యూ హీట్ ద సాల్ట్స్ టు గెట్ ద సొల్యూషన్ టైప్ కదా, ముదురు పాకం అంట, స్లర్రీ. ఆ వచ్చిన దాన్ని వి కాల్ ఇట్ యాజ్ మోల్టెన్ ఫార్మ్ అంటాం. NaCl తీసుకున్నాం అనుకోండి, Na+ ఏమో యానోడ్ దగ్గరికి వస్తుంది, Cl- క్యాథోడ్, అట్లా సపరేషన్ అవుతాయి కదా. సో అలా జరిగేదాన్ని ఎలక్ట్రోలైసిస్ అంటాం మనం. ఎలక్ట్రిసిటీ, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చేస్తాం. సో అలా మనకి మెటల్స్ వస్తాయి. మోస్ట్లీ హై రియాక్టివ్ మెటల్స్ లైక్ అల్యూమినియం, మర్క్యూరీ, సిల్వర్, పొటాషియం ఇలానే వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి మీడియం రియాక్టివిటీ ఉన్నాయనుకోండి, అది 2 ప్రాసెసెస్ చేస్తాం, ఒకటి క్యాల్సినేషన్, ఒకటి రోస్టింగ్. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. క్యాల్సినేషన్ అంటే కార్బోనేటోర్స్ అని గుర్తుపెట్టుకోండి, CC. క్యాల్సినేషన్లో ఏం చేస్తారంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, అంటే మీరు మూత పెట్టి హీట్ చేస్తారనమాట, సింపుల్. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఇఫ్ యూ హీట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఇఫ్ యూ జస్ట్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఇట్, మీకు దాని ఆక్సైడ్ వస్తుంది కదా, ఆ ప్రాసెస్ని క్యాల్సినేషన్ అంటాం. ఒకవేళ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్, ఇప్పుడు పీనట్స్, పల్లీలు చట్నీకి మీరు పల్లీలు వేయిస్తారు, పైన మూత పెట్టరు కదా, రోస్ట్ చేయండి, దోరగా రోస్ట్ చేయండి అంటారు టీవీ యాంకర్స్. సో ద రోస్టింగ్ దేర్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ బర్నింగ్ దెమ్, యు ఆర్ హీటింగ్ దెమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్. అట్మాస్ఫిరిక్ ఎయిర్ ప్రెసెన్స్లో దాన్ని హీట్ చేస్తున్నాం కాబట్టి వాటిని రోస్టింగ్ ప్రాసెస్ అంటాం. మ్యాక్సిమం మనకు సల్ఫైడ్ ఓర్స్ అన్నీ కూడా రోస్టింగ్ ప్రాసెసే జరుగుతాయి, కార్బనేట్ ఓర్స్ మాత్రమే క్యాల్సినేషన్ ప్రాసెస్ అవుతాయి. అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో కార్బన్స్ రియాక్ట్ అవుతాయి కాబట్టి మూత పెడతారు. సల్ఫైడ్ ఓర్స్ అంత ఈజీగా రియాక్టర్ అవ్వవు కాబట్టి ఇన్ ద ప్రెజెన్స్ పెడతారు. సో అది లిటిల్ డిఫరెన్స్, క్యాల్సినేషన్ అండ్ రోస్టింగ్. ఇప్పుడు క్యాల్సినేషన్ అండ్ రోస్టింగ్ తర్వాత మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటి, అది ఆక్సైడ్లో ఉంటుంది. మళ్ళీ మనం ఆక్సిజన్ తీసేయాలి, రైట్. ఆక్సిజన్ని తీసేయాలంటే ఆ ప్రాసెస్ని ఏమంటాం, రిడక్షన్ అంటాం కదా. లాస్ ఆఫ్ ఆక్సిజన్ కదా, లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ రిడక్షన్. ఆ రిడక్షన్ ఎలా చేస్తామంటే మళ్ళీ 4 ప్రాసెస్ వస్తాయి. ఒకటి కెమికల్ రిడక్షన్ అంటాం, లైక్ కార్బన్ని కానీ, నైట్రోజన్ని కానీ, మర్క్యూరీని కానీ, వీటిని తీసుకొని మనము రిడ్యూస్ అనేది చేస్తాము. స్మెల్టింగ్ అని కూడా అంటాం కార్బన్తో చేసిందని. అండ్ ఆటో రిడక్షన్. ఆటో రిడక్షన్ అంటే ఆటో పోతుంది కదా, అట్లా అది కాదు. ఆటో రిడక్షన్ ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు నేను రియేజెంట్ అనుకోండి, నేను కానీ స్వతహాగా నాకు కార్బనో లేదంటే ఇంకో వేరే స్పెషల్ కేస్ అవసరం లేదు, నేను కానీ సెల్ఫ్ ఆటోలైజేషన్ చేసుకుంటాను, సెల్ఫ్ రెడ్యూస్ చేసుకుంటాను, దాన్ని ఆటో రిడక్షన్ అంటాం. డిస్ప్లేస్మెంట్ మెథడ్ తెలుసు కదా, లీస్ట్ రియాక్టివ్ ఉన్నది తీసుకొచ్చి హై రియాక్టివ్ దాన్ని కూర్చోబెడతాం. అలాగే ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ సేమ్, క్యాథోడ్ అండ్ యానోడ్ సెపరేషన్, దాన్ని రిడక్షన్ అంటాం. ఈ రిడక్షన్ అయిపోయినాక మనకు మెటల్ వస్తుందా, అది అసలు ప్యూర్ కాదు, అంటే ఒక 80% ప్యూర్. ఫస్ట్ 30% ఉందనుకోండి, ఈ ప్రాసెస్ తర్వాత 80 చేసినాం, ఇప్పుడు దాన్ని 99.99% చేయాలి. దానికోసమని రిఫైనింగ్ ప్రాసెస్ చేస్తాము. రిఫైనింగ్ ఏం చేస్తామంటే డిస్టిలింగ్ చేస్తాము, పోలింగ్ చేస్తాము, లిక్వేషన్ చేస్తాము, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ చేస్తాం. మ్యాక్సిమం ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ బాగా చేస్తారు ఫ్యాక్టరీస్లో, కాస్త తొందరగా ఫాస్ట్గా మంచి ప్రోడక్ట్ వస్తుంది. సో ఏమేమి ఉన్నాయంటే రిఫైనింగ్ టెక్నిక్స్, డిస్టిలేషన్ ఒకటి, పోలింగ్ ఒకటి, లిక్వేషన్ ఒకటి, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఒకటి, ఇవి 4. సో ఏదైనా రిఫైనింగ్ సేమే, ఐదర్ యూ కమ్ ఫర్ మోడరేట్ రియాక్టివ్ ఆర్ ద లీస్ట్ రియాక్టివ్. హై రియాక్టివ్ వరకు ఏంటంటే వాటికి రిఫైనింగ్ అవసరం లేదు, మ్యాక్సిమం మనకు ప్రోడక్ట్ అనేది ఎలక్ట్రోలైసిస్లోనే వచ్చేస్తుంది.
ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, ఎలక్ట్రోలైసిస్ బోత్ ఆర్ సేమ్ కదా. సో అక్కడే మనకు మ్యాక్సిమం వస్తుంది కాబట్టి సెపరేట్ రిఫైనింగ్ టెక్నిక్ అనేది మనము హై రియాక్టివిటీకి వాడడం. లీస్ట్ రియాక్టివ్ ఉన్నాయి అనుకోండి, అవి మ్యాక్సిమం సల్ఫైడ్ ఓర్స్ అనే చెప్పారు. సల్ఫైడ్ ఓర్స్ దేంతో చేస్తాము, రోస్టింగ్ చేస్తాము. రోస్టింగ్ చేసినప్పుడు ఏమొస్తాయి, ఆబ్వియస్గా బయట ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి ఆక్సైడ్ వస్తుంది కదా, అది మళ్ళీ 2 ప్రాసెసెస్ చేయొచ్చు. ఒకటి రిడక్షన్ చేయొచ్చు, ఆక్సిజన్ని తీసేయచ్చు, ఆర్ క్యాల్సినేషన్ కూడా చేయొచ్చు. క్యాల్సినేషన్ చేసినా కూడా మనకు ఆక్సిజన్ అనేది వెళ్ళిపోతుంది. సో అలా మనకు వచ్చిన మెటల్ ఏదైతే ఉందో 80-90% దాన్ని మళ్ళీ రిఫైన్ చేస్తాం. సిల్వర్ ఉందనుకోండి, మళ్ళీ రిఫైనింగ్ చేస్తాము. రిఫైనింగ్ ఇస్ డన్ బై మళ్ళీ 4 ప్రాసెసెస్, సేమ్ 4 ప్రాసెసెస్: డిస్టిలేషన్, పోలింగ్, లిక్వేషన్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఇలా 4 ప్రాసెసెస్ ఉంటాయి. అర్థమైందా చార్ట్? ఈ చార్ట్ ఎందుకంటే ఫ్లో చార్ట్ మనకి మైండ్ మ్యాపింగ్ అనమాట. ఇలా చూడంగానే మనకు తెలిసిపోవాలి. సో ఫస్ట్ చూద్దామా, కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ద ఓర్. సో ఓర్ దట్ ఆర్ మైండ్ ఫ్రమ్ ఎర్త్ యూజువలీ కంటైన్స్ శాండ్ కానీ క్లే కానీ. సో దాన్ని ఏమంటామంటే వి కాల్ దెమ్ ఆ రాకీ మెటీరియల్ని గ్యాంగ్యూ అంటాము. యాజ్ ఎ సెట్ దే ఆల్సో కాల్డ్ యాజ్ మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. సో వీ షుడ్ గెట్ యాజ్ ఫార్ as పాసిబుల్ ప్యూర్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఓర్. అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ తీసేయాలన్నమాట. సో దాన్ని ఎన్రిచ్మెంట్ అనే ప్రాసెస్తో చేస్తాం. ఎన్రిచ్మెంట్ లైక్ హౌ వి ఎన్రిచ్ ద మెటల్స్ బై ఫ్రాడ్ ఫ్లోటేషన్ కానీ, వాషింగ్ కానీ, అన్వాంటెడ్ రాకీ మెటీరియల్ తీసేస్తాం. సో అలా మనకు వచ్చే ప్రోడక్ట్ ఎన్రిచ్డ్ ఓర్ అని కూడా అంటాం. సో ది ఫిజికల్ మెథడ్స్ దట్ ఆర్ అప్లికబుల్ ఫర్ దెమ్ ఆర్ లైక్ హ్యాండ్ పికింగ్. ఇందాకే చెప్పా కదా, టేకింగ్ అవుట్, అది తీసి బయటపడేస్తాము. బేస్డ్ ఆన్ ద కలర్స్ కానివ్వండి, సైజ్ కానివ్వండి, అలా పెద్ద రాళ్ళు, చిన్న మెటల్ ఉందనుకోండి, రాళ్ళని తీసి పడేయచ్చు కదా. అలా వాషింగ్ అంటే వాష్ చేస్తారు, అన్కంట్రోలబుల్ ఫ్లోరోఫ్లోరైడ్ పెట్టేస్తే ఇంప్యూరిటీస్ అన్ని కొట్టుకుపోతాయి అండ్ మనకి మెటల్ అనేది కింద సెటిల్ డౌన్ అవుతుంది. ఫ్రాత్ ఫ్లోటేషన్ చెప్పా కదా, వెట్టింగ్ ప్రాపర్టీ. సల్ఫైడ్స్ ఆర్ నాట్ వెటెడ్, సో ఫ్రాత్ ఈజ్ లైక్ సెపరేటెడ్ అండ్ వాష్డ్ అండ్ ఆల్ ద ఇంప్యూరిటీస్ విల్ బి సెటిలింగ్ డౌన్. సో అలా మనకి ఫ్రాత్ ఫ్లోటేషన్ బాగా సల్ఫైడ్ డోస్లో వాడతాం. మ్యాగ్నెటిక్ సెపరేషన్ చూడొచ్చు ఇక్కడ మీరు, పౌడర్ డోర్ ఇలా పడుతుంది, ఇక్కడ మ్యాగ్నెట్ ఉందనుకోండి, మ్యాగ్నెట్ అంతా ఇక్కడ అతుక్కుపోతుంది, నాన్ మ్యాగ్నెటిక్ అంతా ముందుకు పడిపోతుంది, మ్యాగ్నెటిక్ కోర్ అంతా ఇట్లా కనెక్ట్. ఇది మూవింగ్ బెల్ట్ అంటాం, మ్యాగ్నెటిక్ బెల్ట్. సో అది కొంచెం మ్యాగ్నెట్ ఉంది కాబట్టి ఇవి కొంచెం ఇక్కడ వరకు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంది కదా, లాస్ అవ్వగానే ఇక్కడ పడిపోతాయి. అసలు ఇక్కడ మ్యాగ్నెట్ అతుక్కోదు కాబట్టి ఇవి ముందు వచ్చి పడిపోతాయి. అది చిన్న డిఫరెన్స్, ఆ రెండింటి మధ్యలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో దట్స్ హౌ సింపుల్ జనరల్ వే నోటేషన్ ఫర్ దిస్. అండ్ రియాక్టివిటీ చార్ట్, రియాక్టివిటీ చార్ట్ ఇందాకే చెప్పా కదా, మెటల్స్ చూసుకుంటే సోడియం, పొటాషియం అంటే మోస్ట్ రియాక్టివ్ మెటల్స్ నా భాషలో. అవి ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి, వాటర్తో రియాక్ట్ అవుతాయి, స్టీమ్ ఇస్ నథింగ్ బట్ వేపర్తో రియాక్ట్ అయిపోతే, స్ట్రాంగ్ యాసిడ్స్ తోటి యాజ్ వెల్ యాజ్ క్లోరిన్ ఆన్ హీటింగ్ పర్పస్. సో ఇవన్నీ రియాక్టివిటీస్ చూసుకుంటే ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి, కోల్డ్ వాటర్తో చేస్తే మళ్ళీ హైడ్రాక్సైడ్స్ అండ్ హైడ్రైడ్ ఫామ్ అవుతాయి, స్టీమ్తో రియాక్ట్ చేస్తే ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి, అండ్ యాసిడ్స్తో ఫామ్ చేస్తే అవి స్లో అండ్ నార్మల్లీ మనకి లీస్ట్ రియాక్టివ్ వాటిలో యాసిడ్స్తో రియాక్ట్ అవ్వవు. And they doesn't even addition of oxygen will not happen with least reactive metals. Rest all product formation అవుతుంది. ఒక్కసారి చార్ట్ చూడండి, నేను టెల్ చేయలేను కదా, చదవండి. సో సింపుల్ ఆఫ్ దట్. సో షెల్ వి సీ ద రిడక్షన్ ప్రాసెస్ అండ్ ఎక్స్ట్రాక్షన్, హౌ డస్ ఇట్ హ్యాపెన్? సో ద ఫస్ట్ ఈజ్ లైక్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్. ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ చేసినాము, ఉన్న డస్ట్ పార్టికల్స్ వేస్టేజ్ అంతా తీసినాము, ఇప్పుడు కొంచెం ఒక ముద్ద వచ్చింది వితౌట్ ఇంప్యూరిటీస్. ఇప్పుడు దీన్ని మళ్ళీ సపరేట్ చేయాలి, లోపల ఉన్న వాటిని సపరేట్ చేయాలి. సో ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్. క్రూడ్ మెటల్ అని ఎందుకు అంటున్నామంటే క్రూడ్ ఆయిల్ అని కూడా అంటారు కదా. సో ఫస్ట్ వచ్చింది, దాన్ని ఇంకా ఫిల్టర్ చేసుకొని రిఫైన్ చేసుకుంటాం మనము, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటాం. ఫస్ట్ వచ్చింది క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్, దాన్ని రిఫైనింగ్ చేసి ప్రాసెసెస్ ద్వారా అది మనకు ప్యాకేజ్ ఇంటికి వస్తుంది. అలా So reduction of a pure, how it happens? The first process is extraction of metals at the top of the activity series. Top of the activity series like potassium, sodium, please stop calling. నేను కొన్నిసార్లు మర్చిపోతాను, అందుకే అది గుర్తు చేసుకుంటా. కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, మీ 5 ఉన్నాయి కదా. సో వీటికి ఎలా చేస్తామంటే ఎలక్ట్రోలిసిస్. ఆబ్వియస్గా ఎలక్ట్రోలిసిస్ ఎలా చేస్తారు? ఎలక్ట్రోలిసిస్ మెథడ్లో ఏం చేస్తామంటే ఒక క్యాథోడ్ పెట్టేస్తాము, ఒకటి యానోడ్ పెట్టేస్తాం. ఇందులో మోల్టెన్ ఫార్మ్ ఆఫ్ NaClని పడేస్తాం. మోల్టెన్ ఫార్మ్ ఆఫ్ NaCl, Na++Cl- డిఫరెన్షియేట్ అవుతుంది. సో క్యాథోడ్ దగ్గరికి Na వచ్చేస్తే యానోడ్ దగ్గరికి క్లోరిన్ వచ్చి రియాక్ట్ అయిపోతుంది. సో క్యాథోడ్ దగ్గర ఏం రియాక్షన్ అవుతుంది? ఇట్ విల్ లూజ్ 2 electrons. యానోడ్ దగ్గర ఇట్ విల్ గెయిన్ 2 electrons. సో యానోడ్ వచ్చేసి మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో గ్రాఫైట్ తీసుకుంటాము
అండ్ క్యాథోడ్ వచ్చేసి స్టీల్తో తీసుకుంటాము. నాకు స్టీల్ ఐరన్ ప్లస్ కార్బన్, ఇట్స్ అలాయ్, సో ఇట్స్ నథింగ్ బట్ కార్బన్. అండ్ మీకు ఒక విషయం గుర్తుందా, మన టైం లైన్ కూడా టూ త్రీ డిఫరెన్స్, ఐరన్ ఏజ్ అని, గోల్డ్ ఏజ్ అని, అండ్ మెడివల్ ఏజ్లో లైక్ వాట్ దే యూస్ బ్రాంజ్ ఏజ్ అని వాడేవారు. బ్రాంజ్ ఏజ్ నథింగ్ బట్ కాపర్ ప్లస్ 10, ఇట్స్ అన్ అలాయ్. సో ఈ అలాయ్స్ అన్ని ఎట్లా ఫామ్ అవుతాయంటే, స్టీల్ ఇస్ అన్ అలాయ్. నాకు అలాయ్ చూడగానే గుర్తొచ్చింది, టూ మెనీ 75% ఆఫ్ ద మెటల్స్ ఇప్పుడు మనకున్న నేచర్లో అలాయ్ ఫార్మేషన్ చేస్తున్నాం. దీన్ని కలిపి మనకు వచ్చిన ఇష్టమైన డిజైరబుల్ ప్రాపర్టీస్ దాంట్లోంచి తీస్తున్నాం, రైట్. టూ మెనీ థింగ్స్ వీ కెన్, డ్యూరాల్యూమిన్ అంటున్నాము, మ్యాగ్నలైట్ అంటున్నాము, అండ్ బ్రాంజ్ అంటున్నాము, సిల్వర్ అంటున్నాము, జర్మన్ సిల్వర్, అండ్ స్టీల్ అంటున్నాము. వీ హ్యావ్ టూ మెనీ అలాయ్స్ వీ ఆర్ మేకింగ్, అండ్ గన్ మెటల్, బెల్ మెటల్స్, ఇవన్నీ కూడా వస్తున్నాయి మనకి, రైట్. సో అలా వచ్చింది. ఇవేం చేస్తాయంటే ఐదర్ దే హీట్ విత్ కార్బన్ ఆర్ కార్బన్ మొనాక్సైడ్, రెండింటితో హీట్ చేయొచ్చు ఈ మెటల్, మోస్ట్ రియాక్టివ్ మెటల్స్. సో అందులో వల్ల మనకి ఎలక్ట్రోలైసిస్ ద్వారా ఓర్ అనేది మెల్టింగ్ పాయింట్ వల్ల డిక్రీజ్ అవుతుంది కదా, సో వీ విల్ బీ ఏబుల్ టు సెపరేట్ దమ్. సో ఇదేం చేస్తుంది, Na+ అంటే సోడియం సెపరేట్ అయిపోయింది కదా, మీరు KCl వేసారనుకోండి, ఆబ్వియస్గా K సెపరేట్ అవుతుంది, Cl సెపరేట్ అవుతుంది. MgCl2 వేసారనుకోండి, Mg సెపరేట్ అవుతుంది, Cl సెపరేట్. అలా టాప్ రియాక్టివిటీ సిరీస్లో ఉన్నది ఎలక్ట్రోలైసిస్ రిఫైనింగ్ ద్వారా వాటిని సెపరేట్ చేసుకుంటాం. ఒకవేళ సార్ టాప్ రియాక్టివిటీ ఓకే సార్, ఒకవేళ మిడిల్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్ ఉంటే ఎలా చేస్తామంటే, ఆబ్వియస్గా మిడిల్ యాక్టివిటీని మనం కార్బనేట్ ఓర్స్ యాజ్ వెల్ as సల్ఫైడ్ ఓర్స్ చేసాం కదా. కార్బనేట్ స్కోర్కి ఏమో కాల్సినేషన్ ప్రాసెస్ అన్నాము, అండ్ సల్ఫైడ్ ఓర్స్కి వచ్చేసరికి వీ కాల్డ్ ఇట్ as రోస్టింగ్ ప్రాసెస్ అన్నాం కదా. సో మోడరేట్లో ఏమున్నాయి, జింక్ ఉంది, ఐరన్ ఉంది, టిన్ ఉంది, లెడ్ ఉంది, కాపర్ ఉంది. మీకు సిరీస్లో టిన్ ఇవ్వలేదు సార్, నేను చెప్పినాను, ఐ సెడ్ యూ టిన్. సిరీస్లో టిన్ లేదు, కావాలంటే వెనక్కి చూడండి టెక్స్ట్ బుక్. సో ద ఓర్స్ ఆఫ్ ద మెటల్స్ ఆర్ జనరలీ ప్రెసెంట్ as sulfides as well as carbonates. Sulfides applicable for roasting process, carbonates applicable for calcination process. ఇవి రెండు చేసిన తర్వాత ఏమవుతుంది, మనకు ఆక్సైడ్స్ వస్తాయి. కాల్సినేషన్ అంటే absence of air, రోస్టింగ్ అంటే presence of air. బాగా గుర్తుపెట్టుకోండి. So heating them strongly in the excess of air, in the presence of air is known as roasting. So best example is lead తీసుకుందాము, lead sulfide. lead sulfide కి పేరు ఏం చెప్పాను నేను, గెలినా, lead sulfide. సో ఇది ఒకవేళ ఆక్సిజన్తో రియాక్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, లెడ్ వచ్చేసి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి PbOగా ఫామ్ అవుతుంది, SOS కాస్త SO2. PbO is nothing but lead oxide. ఆక్సైడ్ ఫామ్ అయిందా, ఇది రోస్టింగే కదా, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ హీట్ చేస్తున్నాను. సో దిస్ మెటల్ ఆక్సైడ్ ఏదైతే వచ్చిందో దీనిని, సో దిస్ lead oxide which we got from the roasting process, ఇది మళ్ళీ కార్బన్తో రియాక్ట్ అవుతుంది, అండ్ దట్ ఈస్ స్మెల్టింగ్ అంటామని చెప్పాను కదా. ఎట్ 1400 degrees Celsius, 1400 degrees Celsius అప్పుడు ఈ కార్బన్ కాస్త ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, అండ్ మన లెడ్ అనేది సెపరేట్ అవుతుంది. సో ఇలా మనం మోడరేట్లీ రియాక్టివ్ మాలిక్యూల్స్, ఈవెన్ హై రియాక్టివ్ ఇట్లానే చేసినాము, బట్ వీ హ్యావెంట్ డన్ విత్ ద రోస్టింగ్ ఆర్ కాల్సినేషన్. అక్కడ ఎలక్ట్రోలైసిస్ త్రూ వచ్చేసింది. ఇది మాత్రం రోస్టింగ్ చేసినాము, దాని తర్వాత మళ్ళీ హీట్ చేసినాము, రిడక్షన్ చేసినప్పుడు మనకి మన మెటల్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా ఇది దిస్ ఇస్ నాట్ ఎ ప్యూర్, 90% ప్యూర్ అనుకుందాం. మళ్ళీ దీన్ని రిఫైనింగ్కి పంపిస్తాం, రిఫైనింగ్కి పంపించి 99.99% ప్యూర్ మెటల్గా మార్చేస్తాం దాన్ని. అండ్ దట్ టు అండర్ చీప్ ఎకనామికల్ కండిషన్స్, నో కాస్ట్లియర్ ప్రోడక్ట్స్. మనం చాలా చీప్గా చేయాలి మెటలర్జికల్ ప్రాసెసెస్, ఎందుకంటే ఇండస్ట్రియల్ ప్రాసెస్ కదమ్మా. సో ఎక్కువ కాస్ట్లీ పెట్టారనుకోండి, వాళ్ళకి ప్రాఫిట్స్ ఏం రావు, అండ్ మోస్ట్లీ ఎక్స్ట్రాక్షన్ అనేది చాలా చీప్గా జరిగితేనే మనకు చాలా బెనిఫిట్ అవుతాం, ఓకేనా. అదే ఒకవేళ ఐరన్ ఆక్సైడ్ ఈజ్ నథింగ్ బట్ Fe2O3 తీసుకున్నారనుకోండి, ఫెరిక్ ఆక్సైడ్ పేరు ఏం చెప్పా, మ్యాగ్నెటైట్ కదా. సో ఈ ఓర్ ఒకవేళ కార్బన్ మొనాక్సైడ్తో రియాక్ట్ అయింది అనుకోండి, దిస్ ఇస్ విత్ కార్బన్ మొనాక్సైడ్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్ అంటాం. బ్లాస్ట్ ఫర్నేస్ ఇట్స్ లైక్ ఎలా ఉంటుందంటే, ఇంత పెద్ద సిలిండర్ లాగా ఉంటుంది, లోపల ఫుల్ ఆన్ హీట్, థర్మిట్ ప్రాసెస్ కూడా ఇట్లా బ్లాస్ట్ ఫర్నేసెస్లో జరుగుతుంది. సో ఇలా ఏమవుతుంది, అప్పుడు ఈ కార్బన్ మొనాక్సైడ్ కాస్త ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయితే, అండ్ ఐరన్ అనేది సెపరేట్ అవుతుంది. అండ్ దీన్ని మనం థర్మిట్ ప్రాసెస్లో ఈ జాయినింగ్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ వాటిల్లో వాడతాం, ఐరన్ జాయినింగ్ వాటికి. ఇందాక ఆటో రిడక్షన్ అన్నాను కదా, ఆటో రిడక్షన్కి ఎగ్జాంపుల్ చూడండి, పైరువేట్స్ ఉంది కదా, కాపర్ పైరువేట్, లైక్ కాపర్ పైరువేట్ నుంచి మనకి కాపర్ సల్ఫైడ్ వస్తుంది. సో ఇది ఒకవేళ ఆక్సిజన్తో రియాక్ట్ అయింది అనుకోండి, మనకు తెలుసు కదా ఆల్రెడీ Cu2O, క్యూప్రిక్ ఆక్సైడ్ ప్లస్ SO2 వస్తుంది. ఈ క్యూప్రిక్ ఆక్సైడ్ ఆల్రెడీ దాంట్లో ఉన్న సల్ఫైడ్ ఉంది కదా, ఎక్సెస్ సల్ఫర్, ఆ మిక్చర్లో ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కొంచెం ఆక్సైడ్ అయింది, ఇంకొంచెం సల్ఫైడ్ అట్లనే ఉంది, దాంతో మళ్ళీ ఇది రియాక్ట్ అవుతుంది. ఏదైతే Cu2O ఫామ్ అయిందో అది సల్ఫైడ్తో రియాక్ట్ అయిపోయి ఇట్ విల్ గివ్స్ రైజ్ టు కాపర్ ప్లస్ SO2. సల్ఫర్ డైఆక్సైడ్ సెపరేట్ అయిపోతే కాపర్ అనేది సెటిల్ డౌన్ అయిపోతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆటో రిడక్షన్ అంటే అదేదైతే స్టార్టింగ్ మెటీరియల్ అదే దాన్ని అంతటా రెడ్యూస్ చేసుకుంటుంది కదా.
వేరే ఇందాక కార్బన్ మొనాక్సైడ్ వాటిని వాడట్లేము, మనం స్మెల్టింగ్ చేయట్లేము, డైరెక్ట్గా మనం దాని త్రూ చేసేస్తున్నాం. ఏదైతే రియేజెంట్ ఉందో అదే దాన్ని రెడ్యూస్ చేసుకుంటుంది. అందుకని దీన్ని ఆటో రిడక్షన్, ఆటో పంచ్లు అంటారు కదా, వెంటనే డైలాగ్కి డైలాగ్, వేరే వాళ్ళు అవసరం లేదు, వాళ్ళంతటా వాళ్ళే కౌంటర్ పంచ్లు ఇస్తుంటారు. సో దాన్ని ఆటో రిడక్షన్ అంటాం. Next is by more reactive metals. More reactive metals, like if you come across displacement reactions వాడతాం ఇందులో. దే యాక్చువల్లీ అల్యూమినియం తీసుకున్నారు అనుకోండి, లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ అయితే ఇది తీసుకున్నాడు. థర్మిట్ ప్రాసెస్లో అల్యూమినియం తీసుకుంటాం, ఇచ్చాడా, ఎస్, థర్మిట్ ప్రాసెస్లో అల్యూమినియం తీసుకుంటాం రియేజెంట్ టు సెపరేట్ ద ఐరన్ మోస్ట్లీ. సో ఈ రెడ్యూసింగ్ ఏజెంట్స్ డిస్ప్లేసెస్ ఎలా డిస్ప్లేస్ చేస్తాయంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, టిటానియం క్లోరైడ్ ఉందండి, టెట్రాక్లోరైడ్. ఇది ఒకవేళ సోడియంతో రియాక్ట్ అయింది అనుకోండి, ఎట్ ద టెంపరేచర్ ఆఫ్ 850 డిగ్రీ సెల్సియస్, సోడియం వెళ్ళేసి క్లోరిన్తో రియాక్ట్ అయిపోతుంది, NaCl ఫామ్ అయిపోతుంది, అండ్ ఏం సపరేట్ అయిపోతుంది, టిటానియం సపరేట్ అయిపోతుంది. ఇలా మెటల్ని డిస్ప్లేస్ చేస్తుంది కదా. సో దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ నోన్ as డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఇది హైలీ రియాక్టివ్లో పాసిబుల్. అలాగే TiCl4 Mgతో రియాక్ట్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ MgCl2 ఫామ్ అయిపోతుంది, MgCl2 ఫామ్ అయిపోయి మళ్ళీ Ti ప్లస్ Ti మెటల్ ఆటమ్ ప్లస్ అవసరం లేదులేండి ఆక్సిడేషన్ స్టేట్స్ తర్వాత, బట్ టిటానియం సపరేట్ చేసుకోవచ్చు. ఇలా మనము డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ద్వారా మనం వాటి మెటల్స్ అనేది సపరేట్ చేస్తాము. ఇలా ఒక బెస్ట్ ప్రాసెస్ చూడొచ్చు. నేను రైల్వే ట్రాక్ గురించి ఇందాకన్నాను, టెక్స్ట్ బుక్ వాళ్ళు పాపం అయ్యో ఈ పిల్లోడు అంటున్నాడు మనం కొంచెమైనా చూపిద్దాం అనేసి దే షోడ్ యాజ్ అ పిక్చర్స్. ఇదిగోండి బ్లాస్ట్ ఫర్నెస్ కనపడుతుందా మీకు, ఆ బ్లాస్ట్ ఫర్నెస్ ఆర్ సిలిండ్రికల్ షేప్లో అది హై టెంపరేచర్ని సస్టైన్ చేస్తుంది. సో అందులో వీళ్ళు ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ Fe2O3 మ్యాగ్నటైట్ ఓర్ ఫెరిక్ ఆక్సైడ్ తీసుకుంటారు. ఫెరిక్ ఆక్సైడ్ తీసుకుని దాంట్లో అల్యూమినియం కలుపుతారు. అల్యూమినియం వెంటనే ఆక్సిజన్తో కలిసి Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, ప్లస్ ఐరన్ అనేది వెళ్ళి అక్కడ రియాక్ట్ అవుతుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, హైలీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో ఐరన్ అనేది అక్కడ ప్రొడ్యూస్ వల్ల జాయింట్ మీద ఐరన్ తగలడం వల్ల, సో మెల్టెడ్ ఐరన్ కదా, ఆబ్వియస్గా అది జాయింట్ అయిపోతుంది అనమాట. రైల్వే ట్రాక్స్ చాలా మీరు ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి చూడండి. అలాగే కొంతమంది క్రోమియం కూడా వాడతారు, Cr2O3, ఒడిస్సా, భువనేశ్వర్ ఈ రైల్వే ట్రాక్స్లో క్రోమియం ఆక్సైడ్ వాడతారు, అల్యూమినియం. మన దగ్గర అయితే నేను బాగా అబ్జర్వ్ చేశాను సార్, నేను అబ్జర్వ్ చేస్తే ఐరన్ బాగా చూశాను. సో Al2O3 మనకు ఐరన్ బాగా దొరుకుతుంది కదా, Al2O3 ప్లస్ Cr. So chromium also actually uses for joining purposes. It's also a metal, right? So it also gives a so adhesive structure for the joining for the railway tracks. So ఇది అనమాట, ఇది థర్మిట్ ప్రాసెస్ రియాక్షన్స్ అంటాము. థర్మిట్ రియాక్షన్స్ అని కూడా అనొచ్చు మనం వీటిని. నేను ఆక్సిడేషన్ స్టేట్స్ రాస్తున్నాను. సో ప్లస్ హీట్, ఆబ్వియస్గా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ కాబట్టి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? ఇంకా లాస్ట్ ఈజ్ లైక్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద బాటమ్ సిరీస్. బాటమ్ సిరీస్ ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్సెపరబుల్ అని అనలేను, సారీ, మోస్ట్ సెపరబుల్. దే విల్ నెవర్ బి రియాక్టెడ్ విత్ ఎనీ సింగిల్ పర్సన్. అవి నాలాగా చప్పుడు చేయకుండా ఉంటాయి. సో అలా ఒకటి తీసుకుంటే మర్క్యూరిక్ సల్ఫైడ్ పేరు ఏం చెప్పానండి నేను, చిన్నవా. సో ఇది ఒకవేళ ఆక్సిజన్తో రియాక్ట్ అయింది అనుకోండి, ఇట్స్ రోస్టింగ్ ప్రాసెస్, ఇట్ గివ్స్ రైస్ టు Hg ప్లస్ SO2 ఇవ్వాలి, బట్ కొంచెం ఆక్సిజన్ ఇది రియాక్ట్ అయిపోయి ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇంకొంచెం హీట్ చేయండి, ఆబ్వియస్లీ Hg ప్లస్ O2 వచ్చేస్తుంది. సింపుల్, ఇక్కడే రావాలి. ఇంటర్మీడియట్ స్టెప్ చూపిస్తున్నారు, అంతే పెద్ద ఏం లేదు ఇక్కడ. రెండు కూడా గ్యాసెస్ లానే ఉంటాయి. ఇది ఒక గ్యాస్, మర్క్యూరిక్ సల్ఫైడ్ ఇస్ సాలిడ్ కదా, ఆక్సైడ్ కదా, మర్క్యూరిక్ ఆక్సైడ్ ఇస్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇస్ ఎ గ్యాస్. సో అలా మనకు మర్క్యూరీ సాలిడ్గా దొరుకుతుంది. అదే థర్మోమీటర్స్లో వాడతాం కదా టెంపరేచర్గా కంట్రోలింగ్కి అండ్ మెజరింగ్కి. సో ఆ మర్క్యూరీ అనేది ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎలా, చిన్న బార్ని తీసుకొని ఆక్సిడేషన్ చేసినప్పుడు ఆ హీట్ ప్రొడ్యూస్ చేస్తే అది మర్క్యూరిక్ ఆక్సైడ్ ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ ఫామ్ అయితే, ఆ ఫామ్ అయిన మర్క్యూరిక్ ఆక్సైడ్ని మళ్ళీ మనం హీట్ చేసినప్పుడు మర్క్యూరీ సెపరేట్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఫర్ ద లోయెస్ట్ రియాక్టివిటీ. అండ్ కొన్ని అయితే అసలు ఆక్సిజన్తో రియాక్ట్ కూడా అవ్వవు, అలాంటప్పుడు అసలు ఏమి చేయలేము, వాటంతట అవే ప్యూరిఫై చేస్తాం, డైరెక్ట్గా వాటిని ప్యూరిఫికేషన్ స్టెప్కి పంపించేస్తాం. ఇక్కడ మీకు సైనైడ్తో రియాక్షన్ చూపించారు, సిల్వర్ సల్ఫైడ్. ఇది కొన్నిసార్లు ఎగ్జామ్లో అడిగారు. సో సిల్వర్ సల్ఫైడ్ ఒకవేళ అర్జెంటైట్ సల్ఫైడ్ ప్లస్ 4 moles ఆఫ్ సైనైడ్ మాలిక్యూల్ రియాక్ట్ అవుతాయి. ఆబ్వియస్లీ సైనైడ్ వెళ్ళి సిల్వర్తో రియాక్ట్ అయిపోయి AgCN టేకెన్ ట్వైస్, దట్ ఈస్ డైసైనో కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అలాగే S2- సల్ఫైడ్ అయాన్ అని సెపరేట్ అవుతుంది. మళ్ళీ ఇది జింక్తో రియాక్ట్ అయినప్పుడు ఆబ్వియస్గా జింక్ సైనైడ్ ఫామ్ అవుతుంది, ప్లస్ సిల్వర్ అనేది సెపరేట్ అవుతుంది. సో ఇలా సిల్వర్ని సెపరేట్ చేయడానికి సైనైడ్ని వాడుతుంటారు చాలా రేర్ కేసెస్లో, నాట్ మోస్ట్లీ, బట్ యస్ దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. దీనిని ఏమంటామంటే డైసైనో ఆర్జినేట్ అంటాము.
dicyanoarginate అంటాము. And this is like zinc dust powder. Zn is nothing but dust powder. Mostly zinc sulfide నుంచి వచ్చిన డస్ట్ పౌడర్ ఉంటుంది కదా, ప్యూర్ జింక్ మెటల్ పౌడర్. సో అది వాడడం వల్ల జింక్ అనేది మోస్ట్ రియాక్టివ్ కదా, సిల్వర్తో పోలిస్తే జింక్ మోస్ట్ రియాక్టివ్, వెంటనే అది డిస్ప్లేస్ చేసేస్తుంది. డిస్ప్లేస్ చేయడం వల్ల సిల్వర్ అనేది సపరేట్ అవుట్ అవుతుంది. ఇలా మనం సిల్వర్ని సపరేట్ చేసే టెక్నిక్ అనేది ఉందన్నమాట ఫర్ లోయెస్ట్ రియాక్టివిటీ. నెక్స్ట్ ఈస్ ప్యూరిఫికేషన్ ఆఫ్ క్రూడ్ మెటల్. సో ఇందాకే చెప్పా, మనకు వచ్చింది అయితే 90%. మనకి ఇప్పుడు ఇందాక ముందు వచ్చిన కాన్సన్ట్రేషన్లో నుంచి ఎక్స్ట్రాక్షన్లో నుంచి వచ్చింది కాన్సన్ట్రేషన్ నుంచి వీ హ్యావ్ డన్ విత్ ద ఎక్స్ట్రాక్షన్. సో ఎక్స్ట్రాక్షన్ నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ప్యూరిఫికేషన్ చేస్తున్నాం. ప్యూరిఫికేషన్ ఏమేమి చేయాలన్నాను, 4 ప్రాసెసెస్: డిస్టిలేషన్, పోలింగ్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, అండ్ థర్డ్ వన్ ఇస్ లిక్వేషన్. సో నేనే మర్చిపోతున్నాను పేర్లు, బట్ దిస్ 4 ప్రాసెసెస్ వీ డూ హ్యావ్: డిస్టిలేషన్, పోలింగ్, లిక్వేషన్ అండ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. సో ఈ ప్రాసెసెస్ ద్వారా మనం నార్మల్గా సెపరేషన్ అనేది చేస్తాము. మోస్ట్గా అబ్జర్వ్ చేసేది అయితే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ బాగా చేస్తాము. లెట్ us see first what is distillation. మనం చూసినట్టు వీ హ్యావ్ సీన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఓర్. ఇప్పుడు మనకు క్రూడ్ మెటల్ వచ్చింది. Third step is we are going to refine the metal. The 4 processes that we know for refining is distillation. డిస్టిలేషన్ అంటే ఏంటంటే నార్మల్గా కింద బాయిల్ చేస్తారు, డిస్టిల్డ్ అయిపోతుంది. లైక్ ఎవాపరేషన్ అయిపోయి ఒకటి సెపరేట్ అవుతుంటే, ఎవాపరేట్ అవ్వకుండా ఏదైతే కింద ఉంటుందో అలా రెండింటిని సెపరేట్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఉండాల్సిన కండిషన్ ఏంటంటే ఒకదానికి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండాలి, ఒకదానికి తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండాలి. తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్నది తొందరగా ఆవిరైపోతుంది, ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్నది కిందనే ఉంటుంది. సో అలా సెపరేషన్ అనేది చేస్తాం కాబట్టి దానిని డిస్టిలేషన్ అంటాం. డిస్టిల్డ్ వాటర్ అని అంటాం. ఎలా వస్తుందండి, అందులో ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఫస్ట్ బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి లెఫ్ట్ అవుట్ వాటర్, మెటల్స్ అన్నీ కూడా మినరల్స్ అన్నీ పైకి వెళ్ళిపోయి ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి ఆ మిగిలిపోయిన వాటర్ని మనము వీఆర్ కాలింగ్ ఇట్ అస్ డిస్టిల్డ్ వాటర్, రైట్? సో దాట్ ఏ ప్రాసెస్ as distillation. సో ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ లో బాయిలింగ్ పాయింట్స్ లైక్ జింక్ కానివ్వండి, మర్క్యూరీ కానివ్వండి, దే హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్స్. సో అది వెంటనే ఆవిరైపోతాయి. ఇంప్యూరిటీస్కి ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కింద సెటిల్ అయిపోతాయి. ఆవిరైపోయిన వాటిని పక్కన కంటైనర్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. దాట్ ప్రాసెస్ ఈస్ నోన్ as distillation. వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ ఇస్ పోలింగ్. పోలింగ్ నేను చాలాసార్లు చూశాను. సో అందుకే నాకు పోలింగ్ అంటుంటే వెంటనే కళ్ళలో మెదులుతుంది అనమాట. వాళ్ళు పెద్ద పెద్ద వుడ్స్ లాగ్స్ ఉంటాయి కదా, మొద్దులు అంటాం. సో వాటిని పెట్టి కలుపుతూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు. సో అలా మోల్టన్ మెటల్ ఏదైతే వస్తుందో, మోల్టన్ ఫార్మ్ ఆఫ్ మెటల్ క్రూడ్ కంపౌండ్ వస్తుందో దానిని దే స్టిర్ విత్ ద లాగ్స్ ఆఫ్ గ్రీన్ బ్రాంచెస్ లైక్ వుడ్. సో ద ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్యాసెస్ లాగా వచ్చి ఆక్సిడైజ్ అయిపోతాయి. అది స్కమ్ అనమాట, పైన స్మాగ్ లాగా ఫామ్ అవుతాయి. స్లాగ్ అంటాం కదా, పైన ఒక లేయర్ లాగా, దాన్ని తెప్పలాగా వచ్చింది, దాన్ని తీసి పడేస్తాం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ బ్లిస్టర్, కాపర్ బ్లిస్టర్. సో కాపర్ ఏదైతే మనం ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్లో చూస్తామో అది పైన నురుగు వచ్చేస్తుంది, ఆ వేస్టేజ్ ఇంప్యూరిటీ అంతా అలా తీసి ఇలా పడేస్తుంటారు. మీరు నార్మల్గా చెప్పొచ్చో చెప్పకూడదు. సో స్కమ్ అండ్ స్లాగ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద మోల్టన్ మెటల్ లైక్ బ్లిస్టర్స్. కాపర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ for polling process. Next is liquation process. Liquation process చాలా సింపుల్. ఇలా ఒక పోల్ ఉంటుంది, లైక్ ఇలా ఉంటుంది అనమాట టాప్ టు బాటమ్. ఈ మెల్టింగ్ పాయింట్స్ అనేది ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉన్నదేమో కింద వరకు జరుగుతుంది, లో మెల్టింగ్ పాయింట్ ఉన్నది పైనుంచి ఎవాపరేట్ అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. టిన్ ఇస్ ద బెస్ట్ వన్ దట్ డస్ విత్ ద లిక్వేషన్ ప్రాసెస్. సో లో మెల్టింగ్ పాయింట్స్ లైక్ టిన్ కానివ్వండి, సో అవి ఏం చేస్తారంటే స్లోపీ సర్ఫేస్ నుంచి సెపరేట్ చేస్తే హై మెల్టింగ్ ఇంప్యూరిటీస్ అన్ని పైకి వెళ్ళిపోతే లో మెల్టింగ్ ఇంప్యూరిటీస్ అన్ని ఫస్ట్ మెల్ట్ అయిపోవడం వల్ల మనం వాటిని సెపరేట్ చేస్తాం. దాన్ని లిక్వేషన్ ప్రాసెస్ అంటాం. లిక్విఫై చేస్తున్నాం కదా, మెల్ట్ చేస్తున్నాం, అక్కడ బాయిల్ చేస్తున్నాం డిస్టిలేషన్లో. నెక్స్ట్ ఇస్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఈ రిఫైనింగ్ మనం ఎప్పటికి వదలదు. ఒక క్యాథోడ్ పెట్టు, ఒక యానోడ్ పెట్టు, ఒక బ్యాటరీ పెట్టు, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి సెపరేషన్ చేయి, సింపుల్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ సెడ్ లైక్ కాపర్. ఒకవేళ కాపర్ చూసుకుంటే కాపర్ ఏమవుతుందంట అంటే యానోడ్ అండ్ క్యాథోడ్ ఉంది కదా, లెట్ ఇస్ ఇమాజిన్ దిస్ ఇస్ యానోడ్, దిస్ ఇస్ క్యాథోడ్. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్లో ఇది నెగిటివ్ అంటాం, ఇది పాజిటివ్ అంటాం, రైట్? ఇప్పుడు ఇందులో ఏదైతే మనము వాటర్లో వేసాం, ఓకే మీరు వాటర్ వేసారంటారా? సో ఈ మోల్టన్ ఫార్మ్ ఆఫ్ వేస్తున్నాను కాపర్ సల్ఫేట్ కానీ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ కాపర్ ఇంప్యూరిటీస్ వేసినప్పుడు, సో దిస్ కాపర్ విల్ టేక్ అన్ ఇంప్యూరిటీ, యానోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆల్ ద ఇంప్యూర్ కాపర్ విల్ గో ఫర్ యానోడ్, ఇంప్యూర్ వెళ్ళిపోతాయి. అప్పుడు ప్యూర్ కాపర్ ఎక్కడికి వెళ్తుంది? క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్యూర్ కాపర్ విల్ బి కలెక్టెడ్ ఎట్ క్యాథోడ్ అండ్ యానోడ్ దగ్గర ఇంప్యూర్ కాపర్. లైక్ రియాక్షన్ చూసుకుంటే యానోడ్ దగ్గర ఏమవుతుందండి, కాపర్ కాస్త వెళ్ళి 2++2 ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది క్యాథోడ్ దగ్గర ఏదైతే మనకు ఆల్రెడీ కాపర్ ఉంది కదా, కాపర్ మనము వీఆర్ టేకింగ్ సమ్ స్ట్రిప్స్ అనమాట. ఇంప్యూర్ కాపర్ ఒక 2-3 పెడతాం, ప్యూర్ కాపర్ ఒక 2-3 స్ట్రిప్స్ పెడతాం. లైక్ అట్రాక్ట్ కదా, లైక్ అన్లైక్ అట్రాక్ట్. నార్మల్గా ఇక్కడైతే లైక్ ప్రాపర్టీస్ వెళ్ళిపోతాయి. సో క్యాథోడ్ దగ్గర ఉన్న కాపర్ కాస్త
2+ ఏదైతే ఉందో అది 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని కాపర్ లాగా ఫామ్ అయిపోతుంది. ప్యూర్ కాపర్ అనేది మన క్యాథోడ్ దగ్గర సెడిమెంట్ అవుతుంది. సో దాన్ని తీసేసి మనం సపరేట్ చేస్తాము. As I said, in this process you will be having this blister copper sulfate. So ఈ blister copper sulfate అంతా కూడా బాటమ్ ఆఫ్ ద యానోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది యాజ్ ఇంప్యూరిటీ. దాన్ని మనం పక్కకు దోలేస్తాం. అందులో ఏమేమి ఉంటాయంటే మెటల్స్ ఏమేమి ఉంటాయి, అందులో మర్క్యూరీ ఉంటుంది, టిన్ ఉంటుంది, సెలీనియం, టెలూరియం, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, యాంటిమన్ ఇవన్నీ కలిపి ఉంటాయి. సో వాటిని మనం సెపరేట్ చేసుకుని మళ్ళీ రిఫైన్ చేసుకుంటాం. బట్ అది లిటిల్ కాస్ట్లీయర్ process is costly మళ్ళీ దాన్ని రిఫైనింగ్ చేయడం నార్మల్లీ. అండ్ జింక్ ఆల్సో కెన్ బి రిఫైన్డ్ ఇన్ ద సేమ్ ప్రాసెస్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ద్వారా చేస్తాం. సో ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ కరోజన్. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం ఐరన్ కరోడ్స్. ఈ కరోడ్ అంటే ఏంటంటే తుప్పు పట్టడం. సింపుల్గా Fe2O3 ఫామ్ అవుతుంది. Fe కాస్త ఆక్సిజన్తో ప్లస్ వాటర్తో రియాక్ట్ అయిపోయి Fe2O3 X moles of H2O. దిస్ ఈజ్ నోన్ యాజ్ రస్ట్. దాన్నే రస్టింగ్ అని కూడా అంటాం, కరోజన్ అంటాం. మన కడుపులో అయ్యేది ర్యాన్సిడిటీ, అది వేరమ్మా. ర్యాన్సిడిటీ అంటేనేమో మనం తిన్న ఆయిల్, ఫ్యాట్ ఇవి కరగక ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ కంటెంట్ వల్ల వచ్చేది ర్యాన్సిడిటీ. రస్ట్ అంటే తుప్పు. మన బాడీకి తుప్పు పట్టదు, ఐరన్కి తుప్పు పడుతుంది, రైట్? So this process is known as corrosion. So tarnishing of silver. ఈ మధ్య సిల్వర్ కూడా, కెన్ ఐ షో యూ మై సిల్వర్ రింగ్? సో ఐ గెస్ దిస్ వాస్ టార్నిషింగ్ అంట, బ్లాక్ అయిపోతుంది. అలాగే ఈవెన్ ఐరన్ థింగ్స్ ఐ కెప్ట్ ఇట్ లైక్ ఒక ఐరన్ రాడ్ తెచ్చి పెట్టినాను, ఇది కరోజన్లో చూపిద్దామని. నెయిల్ తుప్పు పట్టింది, ఇక్కడ పడేసి ఆ క్లాస్ చెప్తూ బై మిస్టేక్ చేజారిపోయింది. సో దట్స్ వేర్ వీ యాక్చువల్లీ కొర్రోడ్. ఇక్కడ ప్రతిసారి 8th చూసాం, ఇది 9th చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం రస్టింగ్కి. టెస్ట్ ట్యూబ్స్ పెట్టండి. టెస్ట్ ట్యూబ్లో నెయిల్స్ వేసాడు, ఒక దాంట్లో వాటర్ వేసాడు, ఒక దాంట్లో ఆయిల్ వేసాడు పైన, ఒక దాంట్లో ఏమి వేయకుండా అన్హైడ్రస్ కాల్షియం హైడ్రాక్సైడ్ వేసాడు. రస్టింగ్ ఎందులో అవుతుందండి? వాటర్ ప్లస్ ఆక్సిజన్, ఎయిర్ ఇందులో ఉంది కాబట్టి. ఇందులో ఆయిల్ ఏం చేస్తుందంటే బయట అట్మాస్ఫియర్తో రియాక్షన్ జరగనిస్తలేదు, సో రస్టింగ్ అవ్వదు. అన్హైడ్రస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అది ఎప్పుడు కూడా దాన్ని ప్యూర్గా కోటింగ్ ఇస్తుంది. లైక్ జింక్ ఈ మధ్య మీరు వినుంటారు, ఆక్సిడైజ్డ్ కోటింగ్ అంటున్నారు. గేట్లు కానీ ఏమైనా తయారు చేపిస్తే, రైలింగ్స్ కానీ, సో వాటికి పైన ఆక్సైడ్స్ వేస్తున్నారు, కోటింగ్ వేస్తున్నారు. సో దట్ అట్మాస్ఫియర్తో రియాక్ట్ అవ్వకుండా పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో దాట్ ఈస్ వాట్ ఎవర్ దిస్ అన్హైడ్రస్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఆల్సో డస్ దిస్ కాల్షియం క్లోరైడ్ CaCl2. హైడ్రాక్సైడ్ అన్నానంటే అది వైట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్. సో కరోజన్ జరగాలంటే అసలు ఏంటి, దానికి రస్టింగ్ అవ్వడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వాటర్ ప్లస్ ఆక్సిజన్ అమ్మా, ఎప్పుడు కూడా ఆలోచించండి. సో ఈ వాటర్ ప్లస్ ఆక్సిజన్ ఉండాల్సినది ఎక్కడ ఉంటున్నాయంటే, ఇఫ్ యూ టేక్ అప్ ద రియాక్షన్ క్యాథోడ్ అండ్ యానోడ్ దగ్గర చూసుకుంటే, క్యాథోడ్ దగ్గర ఏమవుతుందంటే ఐరన్ 4 ఎలక్ట్రాన్స్గా రిలీజ్ చేస్తుంది. ఆ 4 ఎలక్ట్రాన్స్ యానోడ్ దగ్గర రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, యానోడ్ దగ్గర చూసుకుంటే ఏమవుతుందంటే, యానోడ్ ఐరన్ కాస్త ఐరన్ 2+ ఐరన్ మాలిక్యూల్స్ తీసుకుంటే 2Fe++ 4 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ 4 ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ దగ్గరకు వచ్చేసరికి ఆక్సిజన్. క్యాథోడ్ దగ్గర ఏమేమి ఉన్నాయి, వాటర్లోంచి H2 వచ్చేసింది, ఆక్సిజన్ ఉంది O2 ప్లస్ మనకి 4 ఎలక్ట్రాన్స్, ఇవంతా రియాక్ట్ అయిపోయి H2O లిక్విడ్గా ఫామ్ అవుతుంది. సో ఓవరాల్ రియాక్షన్ ఇస్ లైక్ ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ H+ గివ్స్ రైజ్ టు H2O. సో ఈ H2O కాస్త ఐరన్ మీద ఆక్సిడైజ్డ్ లేయర్ కింద వాడుతుంది. ఇలా పైన లేయరింగ్ స్ట్రక్చర్ వాడడం వల్ల సో అది వెంటనే రస్ట్ లైక్ విరిగిపోయి ఈజీలీ బ్రేకబుల్ థింగ్స్ అవుతాయి. Fe2O3 XH2Oగా ఫామ్ అవుతుంది, Fe2O3 XH2O. సో దిస్ ఇస్ అ నెట్ రియాక్షన్. దీనినే నెట్ రియాక్షన్ ఆఫ్ ద రస్టింగ్ అంటాం. సో మీరు అడగొచ్చు, సార్ రస్ట్ అవ్వకుండా ఏం చేయాలి అంటే, వీ హ్యావ్ లైక్ ప్రివెంటివ్ మెజర్స్ అనమాట. ఫస్ట్ ఈజ్ లైక్ యూ జస్ట్ కోట్ ఇట్ విత్ లైక్ ఐదర్ కాల్షియం కానీ టిన్ కానీ, వాటితో కాల్షియం అంటాను, కాల్షియం క్లోరైడ్, టిన్ కానీ ఇలా, ఆర్ బిస్ఫినాల్తో ఈ మధ్య పెయింటింగ్ వేస్తున్నారు, రెడ్ పెయింట్ అని అంటున్నారు ఈ మధ్య, వాటిని పెయింటింగ్ వేస్తున్నారు సో దట్ ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ అట్మాస్ఫియర్ అని. సో అలా ఒక ప్రివెన్షన్. ఒకవేళ లేకపోతే ఏమవుతుందండి, ఇప్పుడు బ్రిడ్జెస్ కడుతున్నారు, ఏం వాడతారు, స్టీల్ వాడతారు. స్టీల్లో ఐరన్ ఉంటుంది. స్టీల్లో ఐరన్ ఎందుకు ఉంటుందంటే అది అలాయ్ కదా. స్టీల్ ఈజ్ నథింగ్ బట్ 99% ఆఫ్ ఐరన్కి 1% ఆఫ్ కార్బన్ కలుపుతున్నాము. 1% ఆఫ్ కార్బన్ ఎందుకంటే స్ట్రాంగ్నెస్ ఉండడానికి. ఈవెన్ గోల్డ్ కూడా అలాయ్ మేకింగ్లో. సో గోల్డ్లో ఏం వేస్తున్నారంటే, ఇప్పుడు మనం 22 క్యారెట్ గోల్డ్ అని వింటున్నాం. 24 క్యారెట్ ఇస్ అ ప్యూర్ 100%. 22 అంటే ఏంటి, దానికి 2 క్యారెట్స్ అంతా 2% అంతా కాపర్ కానీ సిల్వర్ కానీ కలుపుతాం. మన సదర్న్ స్టేట్స్లో దాన్ని కాపర్ కలుపుతాము, నార్త్ కొన్ని స్టేట్స్లో సిల్వర్ కలుపుతారు. బికాజ్ టానిషింగ్ అనేది అవ్వకుండా లైక్ స్ట్రాంగ్నెస్ మెటల్స్. మీరు 24 క్యారెట్ గోల్డ్ కొన్నారనుకోండి, ఈజీలీ చేత్తో విరగొట్టవచ్చు. 100
పర్సెంట్ ప్యూర్ ఐరన్ కూడా సాఫ్ట్ ఐరన్ ఉంటుంది, యూ కెన్ బ్రేక్ ఇట్. సో దాని యొక్క హార్డ్నెస్ పెంచడానికి అలాయ్ మేకింగ్ అనేది చేస్తున్నాము. స్టెయిన్లెస్ స్టీల్, ఇందాక నిక్రోమ్ అని బాగా వాడుతున్నాము, ఇదే ఐరన్కి కాపర్ నికెల్ వాడేస్తున్నాము. కాపర్ టిన్ని కలిపితే బ్రాంజ్ అంటున్నాము. ఇవన్నీ కూడా అలాయ్ మేకింగ్ అంటాం, అలాయ్స్. సో మనకు కావాల్సిన డిజైరబుల్ ప్రాపర్టీస్ రావడానికి ఇలా అన్నిటిని కలుపుకున్న మ్యాగ్నలిన్ ఎయిర్ క్రాఫ్ట్స్లో వాడుతున్నారు. అల్యూమినియం అండ్ డ్యూరాలిమిన్ లైక్ మ్యాగ్నలిన్, దే ఆర్ యూజ్డ్ హైలీ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్స్, స్పేస్ ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. దట్స్ ఆల్సో అన్ అలాయ్ మేకింగ్ విత్ మెగ్నీషియం. సో అలా అనమాట. సో ఈ ప్రివెన్షన్ ఎలా చెప్తాం, ఎలక్ట్రోకెమికల్ మెథడ్, లైక్ మెటల్స్ లైక్ మెగ్నీషియం కానీ జింక్ కానీ ఎలక్ట్రోకెమికల్లీ దానిపైన కోటింగ్ చేసేస్తే అది డస్ నాట్ కర్రోడ్. సో అది లైఫ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని కొన్ని ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఇలా మనం కొరోజన్ని అవ్వకుండా మన ఐరన్ థింగ్స్ని కాపాడుకోవచ్చు. And there are few more processes that to deal with in the lesson. First is smelting. Smelting ఇందాక చెప్పా, హీటింగ్ విత్ కార్బన్, రైట్? స్మెల్టింగ్ అవ్వడానికి బ్లాస్ట్ ఫర్నెస్, ఇది చూడండి, బ్లాస్ట్ ఫర్నెస్ ఒక పెద్ద సెటప్. స్కిప్ కార్ అంటే పైకి ఎక్కడానికి. సో పైకి ఎక్కిన తర్వాత దాన్ని బ్లాస్ట్ ఫర్నెస్లో వేసేస్తారు. ఏదైతే మనకి కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఉంది కదా, దాన్ని వేసినప్పుడు ఎక్స్ట్రాక్టెడ్ ఓర్. సో చార్జ్ హాపర్స్ అంటాం. చూడండి హాపర్స్ ఎలా ఉంటాయంటే, మీరు పిండి బిగిర్నికి వెళ్ళినప్పుడు కూడా ఇలా ఉంటాయి మా హాపర్స్. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో పిండిగిరిని ఇంగ్లీష్లో ఏమంటారంటే పల్వరైజర్స్ అంటారు కదా, పల్వరైజర్స్ ఇలాగే ఉంటాయి. సో అందులోంచి వెళ్ళినప్పుడు టెంపరేచర్ చూడండి, 200 degrees Celsius, 700, 1200, 2000 వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు హెమటైట్ ఓరే తీసుకుందాం. హెమటైట్ ఓర్ ఏమంటే Fe2O3 కదా. హెమటైట్ ఓర్ తీసుకున్నప్పుడు, సో ఇప్పుడు నేను ఈ హెమటైట్ ఓర్ని ఐ వాంటెడ్ టు సీక్రెట్, బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి ఐరన్ని సెపరేట్ చేయాలనుకుంటున్నాను. సో ఏం వాడతాను అందులో అంటే, బ్లాస్ట్ ఫర్నెస్లో కార్బన్ వాడతాను. ఈ కార్బన్ కాస్త ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి CO2 గ్యాస్గా ఫామ్ అవుతుంది. ఈ CO2 హెమటైట్ ఓర్తో ఫామ్ అయితే Fe2O3 ప్లస్ CO2 రియాక్ట్ అవుతే, సో ఆబ్వియస్గా Fe ప్లస్ CO2 కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ అవుతుంది, సారీ. So in smelting, the whatever the heating process happens in the blast furnace, and మనం వేసిన ఏదైతే మనకు ఎక్స్ట్రాక్టెడ్ ఓర్ ఉందో దాన్ని అందులోంచి పంపించినప్పుడు నార్మల్గా స్మెల్టింగ్ ఈజ్ హ్యాపెనింగ్, రిడక్షన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ కాబట్టి అది ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి ఇట్ ఫార్మ్ కార్బన్ మొనాక్సైడ్. ఈ ఫార్మ్ అయిన కార్బన్ మొనాక్సైడ్ మనకున్న హెమటైట్ ఓర్ను కార్బన్ మొనాక్సైడ్తో రియాక్ట్ అవుతే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ Fe ప్లస్ CO2 కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఈ ఫామ్ అయిన వేస్ట్ గ్యాసెస్ అన్నీ కూడా మనకి ఈ రూట్ ఉంది కదా, వేస్ట్ గ్యాసెస్ త్రూ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత కింద పడి రెడ్యూస్డ్ 1 పడుతుంది. ఈ పడ్డ ఐరన్ అక్కడితో ఉంటుంది కదా, మళ్ళా లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద హై హీట్ ఫ్యూజన్ జోన్ అండ్ ఇట్ విల్ బి కలెక్టెడ్ యాజ్ ఎ మోల్టెన్ ఓర్. మోల్టెన్ ఓర్ మొత్తం ఇక్కడ వచ్చి కలెక్ట్ అవుతుంది. స్లాగ్ పైన తెప్ప వేస్టేజ్ ఏదైతే ఫామ్ ఉందో ఆ వేస్టేజ్ అంతా కూడా ఇటు వచ్చి సెట్ అవుతుంది. సో మీరు అడగొచ్చు, సార్ స్లాగే ఎందుకు అటు వెళ్ళిపోతుంది అంటే, యూ కెన్ సీ ద ఫ్యూజన్ అయిపోయిన మెల్టెడ్ ఓర్ మొత్తం కూడా ఫిల్టర్డ్ అవుతుంది. సో ఈ హాట్ ఎయిర్ వల్ల ఏమవుతుంది, సో బికాస్ ఆఫ్ ద హాట్ ఎయిర్ ద ఐరన్ విల్ బి సెట్టెడ్ ఇన్ ఏ వెరీ ఫాస్ట్, ఎందుకంటే దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా మోల్టెన్ ఓర్. సో అది వెంటనే ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది హాట్ ఎయిర్ వల్ల. స్లాగ్ మొత్తం పైనుంచి వచ్చేసి ఇట్ కలెక్ట్స్ ఇన్ దిస్ ఛాంబర్ ఆఫ్ ఎ మోల్టెన్ స్లాగ్. ఇన్ బిట్వీన్ ఇలా ఛాంబర్స్ ఉంటాయి అనమాట. ఇలా వచ్చి స్లాగ్, ఇలా వచ్చి ఓర్ వచ్చేస్తుంది. సో దట్స్ హౌ ద బ్లాస్ట్ ఫర్నెస్ వర్క్స్. స్కిప్ కార్ నుంచి చార్జ్ హాపర్స్ నుంచి వేస్ట్ గ్యాస్ వెళ్ళిపోయిన తర్వాత లేయర్స్లోంచి కోక్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూయల్ కదా, ఆ ఫ్యూయల్ యాజ్ వెల్ యాజ్ కోక్. సో కార్బన్ మొనాక్సైడ్, సో ఈ కార్బన్ మొనాక్సైడ్ గ్యాస్ ఇవన్నీ కూడా దే రియాక్ట్ విత్ ది ఐరన్ ఓర్ అండ్ అట్ ద టెంపరేచర్ ఆఫ్ 2000 degrees దే ఫార్మ్ ఎ మోల్టన్ ఓర్ అండ్ విల్ బి కలెక్టెడ్ అండ్ మళ్ళీ దాన్ని రిఫైనింగ్కి పంపించేస్తాం అనమాట. దిస్ ఈస్ ఎ బ్లాస్ట్ ఫర్నెస్ ప్రాసెస్. లేదు ఐరన్ కాకుండా ఒకవేళ కాల్షియం కార్బోనేట్ తీసుకున్నారనుకోండి, అందులోంచి కాల్షియం ఎలా తీస్తారు అంటే, కాల్షియం కార్బోనేట్ లైమ్ స్టోన్ కదా, ఇట్స్ ఎ ఫ్లక్స్. కొన్నిసార్లు ఈ పైన తెప్ప తీయాలి కదా ఈ ఐరన్తో ఫామ్ అయినది, సో దాట్ కెన్ బి రిమూవ్డ్. సో డ్యూరింగ్ ద స్మెల్టింగ్ వాట్ ఎవర్ ద ఇంప్యూరిటీస్ అని గ్యాంగ్యూ అంటున్నాం కదా, దే రియాక్ట్ విత్ ద ఫ్లక్స్ టు ఫార్మ్ అ స్లాగ్, తెప్ప. సో అలా తెప్ప తీసేస్తాం అనమాట. సో కాల్షియం కార్బోనేట్ నార్మల్గా హీట్ చేస్తే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇది యాక్చువల్లీ ఏం నేచర్ ఉంది, బేసిక్ నేచర్ ఉంది. కాల్షియం ఆక్సైడ్ బేసిక్ నేచర్ ఉంది కాబట్టి అసిడిక్ ఆక్సైడ్ లైక్ అసిటిక్ ఆక్సైడ్ సిల్వర్ ఆక్సైడ్ కలుపుతుంది, సిలికాన్ డైఆక్సైడ్ కలుపుతాము, అది అసిడిక్ ఇన్ నేచర్. సో అప్పుడు మనకు కాల్షియం సిలికేట్ ఫామ్ అవుతుంది, CaSiO3 కాల్షియం సిలికేట్. అది పైన తెప్పలాగా ఈ కాల్షియం అంతా కూడా తీసేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద స్మెల్టింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్లాస్ట్ ఫర్నెసెస్. సో రోస్టింగ్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, రోస్టింగ్ విల్ బి డన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్, సింపుల్.
in the limited supply of air, whatever the heating process happens, like zinc sulfide తీసుకుంటే pitch blend కదా, సో zinc sulfide తీసుకుంటే ఆక్సిజన్ తో కలుపుకుంటే ఏమవుతుంది, Zn plus SO2, సో metal will be extracted from here. సరే, నేను డైరెక్ట్ స్టెప్ రాస్తున్నాను, తను ఇండైరెక్ట్ స్టెప్ రాశాడు. సరే, నేను మళ్ళీ అది కూడా రాస్తాను, జింక్ సల్ఫైడ్, ఎందుకంటే మళ్ళీ అదే అక్కడ ఆక్సైడ్ ఉంది కదా టెక్స్ట్ బుక్లో అంటారు, ప్లస్ SO2. ఇప్పుడు జింక్ ఆక్సైడ్ మళ్ళీ రెడ్యూషన్ చేస్తే రిడక్షన్ త్రూ జింక్ ప్లస్ O2, సో జింక్ విల్ బి సెపరేటెడ్ అవుట్. అయిపోయింది నెట్ రియాక్షన్. సో దిస్ ఇస్ లైక్ ఎ జింక్ బ్లెండ్ నుంచి ఆక్సిడేషన్ ప్రాసెస్, దట్స్ రోస్టింగ్ ప్రాసెస్ త్రూ వీఆర్ గోయింగ్ టు అబ్టైన్ ద మెటల్. కాల్సినేషన్ అంటే అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. సో అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే కాల్షియం కార్బోనేట్ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, CaO ప్లస్ CO2, సో CaO అవుతుంది కదా, మళ్ళీ ఆక్సిజన్ని తీసేసి రిడక్షన్ త్రూ మనకి ఇది వచ్చేస్తుంది. లేదా మెగ్నీషియం కార్బోనేట్కి ఏం పేరు చెప్పానండి నేను, చెప్పండి నాకు పేరు చెప్పండి మీరు. వాట్ ఈస్ ద ఓవర్ నేమ్ ఆఫ్ మెగ్నీషియం కార్బోనేట్? ఇట్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ CO2 గ్యాస్. సో వెన్ ఎవర్ we are heating them in absence of air, they are known as calcination. And next is like flux అంటే ఇప్పుడే చెప్పాను కదా, addition to remove the impurities as a slag, we add a component and that is known as a flux. So flux is added to the ore to remove the gangue, that is impurities, and if the impurity is acidic, gangue ఏం వాడాం, సారీ ఫ్లక్స్, గ్లాంగ్యూ ఇస్ నథింగ్ బట్ ఇంప్యూరిటీ కదా. ఫ్లక్స్ ఏం వాడుతున్నాం, ఇది ఎసిడిక్ అయితే ఇది బేసిక్ వాడతాం. ఒకవేళ ఇంప్యూరిటీ బేసిక్ నేచర్ ఉందనుకోండి, ఆబ్వియస్గా ఫ్లక్స్ యాసిడిక్ నేచర్ వాడతాం. ఇందాకే చెప్పాను, బేసిక్ నేచర్ ఉన్న కాల్షియం ఆక్సైడ్ని మనం ఫ్లక్స్గా ఏం వాడుతున్నాము, SiO2. సిలికాన్ ఇస్ అసిడిక్ నేచర్. ఒకవేళ ఆపోజిట్ వే అసిడిక్ అండ్ బేసిక్ చూసుకుంటే వీ హ్యావ్ లైక్ FeO gangue ఉందనుకోండి, FeO is nothing but the gangue. సో FeO is like ఐరన్ ఆక్సైడ్ బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి SiO2 అసిడిక్ నేచర్ది కలుపుతున్నాం. సో ఇలా అసిడిక్ ఫ్లక్స్, బేసిక్ ఫ్లక్స్ అనేది వాటి నేచర్ని బట్టి మనము సపరేట్ చేస్తాము. ఆ రియాక్ట్ అయిపోయి మనకు ప్రోడక్ట్ ఫార్మేషన్లో అది వెళ్ళిపోతుంది, తెప్పలాగా వెళ్ళిపోతుంది స్లాగ్. సో దట్స్ ద ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్, ఆబ్వియస్గా ఏంటది ఫ్లక్స్. Flux is nothing but the agent added to the ore to separate the impurity as a slag is known as a flux. Okay na. నెక్స్ట్ ఇస్ ఫర్నెస్ అంటున్నాను. దిస్ ఇస్ హౌ ద ఫర్నెస్కి మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హర్త్ ఉంటుంది, ఎక్కడైతే మనం మోర్ కూర్చోబెడుతున్నామో ఆ బేస్మెంట్ హర్త్ అంటాము. చిమ్నీ ఉంటుంది, ఈ గ్యాసెస్ అన్ని బయటికి వెళ్ళడానికి, అండ్ ఫైర్ బాక్స్ మంట పెట్టడానికి, అంతే. ఈ 3 ఆర్ మేజర్ పార్ట్స్. ఏది తీసుకున్నా కూడా మీరు రివర్బేటరీ ఫర్నెసెస్లో మోస్ట్లీ రోస్టింగ్ ప్రాసెస్ అవుతాయి. సో ద పిక్చర్ ఇస్ గివెన్ ఇస్ రివర్బేటరీ ప్రాసెస్. ఇక్కడ ఓపెన్ ఎయిర్ ఉంది కాబట్టి సో ఇది రోస్టింగ్ అవుతుంది అనమాట. హీటింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ దాకా రాస్తాను చూడండి, ఇది రోస్టింగ్. సో రోస్టింగ్ బాగా రివర్బేటరీలో అవుతుంది. రివర్బేటరీ ఇస్ లైక్ రివర్సబుల్ థింగ్. సో హర్త్ని హీట్ చేసి ఆ ఓర్లోంచి చిమ్నీలోంచి గ్యాస్ అన్ని పోతాయి, అండ్ మోర్ ఓవర్ అక్కడ మనకు సెటిల్ డౌన్ అయిన దాన్ని కాన్సన్ట్రేటెడ్ ఎక్స్ట్రాక్టెడ్ ఓర్గా తీసుకుంటాం, రైట్. సో ఈ ఫైర్ బాక్స్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎందుకంటే ఫైర్ లేకుండా హీటింగ్ అంటే జరగదు. చిమ్నీ ఏం చేస్తుంది, వేస్ట్ గ్యాసెస్ అన్నింటినీ బయటికి పంపించింది. హర్త్ ఏం చేస్తుంది, ఓర్ని పెట్టుకోవడం, హీటింగ్ పర్పస్లో ఓర్ని హీట్ చేసుకోవడానికి అదొక మెటాలిక్ థింగ్తో ఫ్రేమ్అప్ చేసి ఉంటారు, దాన్ని హర్త్ అంటాము. చాలాసార్లు హర్త్ ఆఫ్ ద people, like hearth of the buildings అని కూడా అంటాం. It's like where the base is been standing on. సో అలాగే ద వేపర్స్ విచ్ ఆర్ obtained to the burning of the fuel touch the ore on the hearth and heat. సో ఇది రివర్బేటరీ ఫర్నెసెస్లో బాగా జరుగుతుంది. అండ్ కొన్నిసార్లు అయితే రిటార్ట్ ఫర్నెసెస్ ఉంటాయి. రిటార్ట్ ఫర్నెసెస్లో అసలు హర్త్కిను హీట్ అస్సలు కలవు, డు నాట్ టచ్ ద ఫైర్. ఆ ఫైర్ కలగకుండా ఈ అగడి వస్తుంది కదా, అగడి వల్ల ఆ మెటల్ రియాక్షన్ డైరెక్ట్గా అయితే బర్న్ అయిపోతుంది కదా, వేస్ట్ అయిపోతుంది. ఈ రిటార్ట్ ఫనల్స్ బాగా వాడతారు. మీరు కావాలంటే జస్ట్ చెక్ ఫర్ ద టెక్స్ట్ బుక్స్ వేర్ రిటార్ట్ ఫనల్స్ ఆర్ దేర్. నాకు ఇప్పుడు పిక్చర్ is exactly cannot be posted, but retort funnels ఇలా ఉంటాయంటే ఇలా కింద ఫైర్ బాక్స్ వస్తుంది, పైన లేయర్ వస్తుంది, ఫైర్ ఇక్కడితో అయిపోతుంది. ఆ వచ్చే హీట్ వల్ల పైన మెటల్ అనేది మెల్ట్ అయిపోయి గ్యాసెస్ ఎగ్జామ్ట్ అవుతాయి. దట్స్ వాట్ రిటార్ట్ ఫర్నెసెస్ అంటాం వాటిని. సో దే ఈవెన్ ద ఫ్లేమ్స్ డు నాట్ టచ్ ద ఓర్, ఫ్లేమ్స్ నెవర్ టచ్ ద ఓర్ ఇన్ ద కేస్ ఆఫ్ retort funnel. Wow, that's a I didn't know that the chapter got ended. So that's a chapter guys. So ఇందులో మెటలర్జీ మొత్తంలో ఏం నేర్చుకుందాం, ఫస్ట్ ఓర్ అంటే ఏంటో చదివాం. ఓర్ is nothing but the main component of the mineral. So the minerals are nothing but naturally occurring metals in the nature is known as minerals. So whenever you can extract the most component of the metal from a mineral is known as ore. Ore అంటున్నాం. ఈ ore ని we are subjected to
డ్రెస్సింగ్ చేసాము, కాన్సన్ట్రేషన్ అండ్ చేసినాము, దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేసినాము, ప్యూరిఫికేషన్ చేసాము. ఇలా 3 ప్రాసెసెస్లో చూసాము. కాన్సన్ట్రేషన్లో వీ హ్యావ్ డన్ విత్ మెటల్ రియాక్టివిటీ బేస్డ్ ఆన్ హై రియాక్టివిటీ, లో రియాక్టివిటీ అండ్ మోడరేట్ రియాక్టివిటీ బేస్డ్ ఆన్ క్యాల్సినేషన్, రోస్టింగ్, ఎలక్ట్రోలైసిస్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, ఇలా ప్రాసెసెస్ ద్వారా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని డిస్టిలేషన్ లేదంటే పోలింగ్ లేదంటే లిక్వేషన్ లేదంటే ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ద్వారా ప్యూరిఫై చేసుకున్నాము. లైక్ ఫస్ట్ ఉన్న 30-40% ఉన్న ఒక ఓర్ని మనం 99% ప్యూర్ మెటల్గా ట్రాన్స్ఫర్ చేసినాము ఇన్ దిస్ టాపిక్. అండ్ ఫిజికల్ మెథడ్స్ ఎలా చూసినాము, ఫస్ట్ ఇస్ హ్యాండ్ పికింగ్ కానీ, మ్యాగ్నెటిక్ సెపరేషన్ కానీ, ఫ్రాత్ ఫ్లోటేషన్ కానీ, వెట్టింగ్ ప్రాసెసెస్ అండ్ లేకుంటే వాషింగ్ ఎయిర్ తోటి ఫిజికల్ ప్రాసెసెస్ చూసినాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ క్రూడ్ కంపౌండ్స్ లైక్ calcination and roasting చూసాము. calcination is nothing but in the absence of oxygen, roasting is nothing but in presence of oxygen. వితౌట్ లిడ్, విత్ లిడ్, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఆబ్వియస్లీ రోస్టింగ్, క్యాల్సినేషన్ ఆర్ క్యారీడ్ అవుట్ అండ్ రివర్బేటరీ ఫర్నెసెస్. ఇందాక చూపించే రివర్బేటరీ ఫర్నెసెస్ ఎలా ఉంటాయి, కింద హర్త్ ఉంటుంది, చిమ్నీ ఉంటుంది, ఫైర్ బాక్స్ ఉంటుంది. ఫైర్ బాక్స్లో నుంచి ఫైర్ ఎంటర్ అయ్యి ఓర్ అనేది మొత్తం హీట్ అయిపోతుంది. కాన్సన్ట్రేటెడ్ ఓర్, ఎక్స్ట్రాక్టెడ్ ఓర్, ఆల్మోస్ట్ సెకండ్ స్టెప్లో వచ్చింది ఎక్స్ట్రాక్టెడ్ కదా. సో అదంతా బయటికి వేస్ట్ గ్యాసెస్ వెళ్ళిపోయిన తర్వాత మనకు క్రూడ్ కంపౌండ్ అనేది దొరుకుతుంది. దాన్ని మళ్ళీ మనం ప్యూరిఫై చేసుకుంటాము. దాట్స్ అవర్ చాప్టర్ గైస్. షెల్ వి సీ అ క్విక్ రివిజన్ ఆఫ్ ద టాపిక్. లిస్ట్ 3 metals that are found on nature as oxide ores. Oxide ores అరే ZnO ఉండే, MnO2 ఉండే, Fe2O3 ఉండే, చాలా ఉండే కదా. లిస్ట్ 3 metals that are found in nature in uncombined form. మన సిల్వర్, గోల్డ్, ప్లాటినం, దిస్ ఆల్ ఆర్ లైక్ uncombined. Dressing of ore on metallurgy, obviously hand picking, a magnetic separation, you can say, right? Removing the clay gani, sand gani, that's gangue matrix. How do metals occur in nature? Combined form. Give examples of 2 types of minerals. I hope you can do it. Difference between roasting and calcination, obviously presence and absence. Oxygen, froth flotation, sulfide ores, magnetic separation, iron, hematite ore తీసుకోవచ్చు. hematite ore లో ఐరన్ అంతా మ్యాగ్నెటిక్ పార్టికల్స్ కాబట్టి అది సెపరేట్ అయితే మిగతావంతా నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కింద సెపరేషన్. నీడ్ ద లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ రివర్బేటరీ ఫర్నెస్. I guess you can do it. And then we have like magnesium is an active metal. If it is occurs in chloride, which method of reduction is suitable for the extraction? Obviously అది highly reactive కాబట్టి electrolytic refining చేసుకుంటాం. Electrolysis. Mention 2 methods which produce very pure metal from impure metals. Very pure metals from impure metals. Metals ki manam maximum electrolysis vaడుతున్నాం కదా. Electrolysis is the best process. Which method do you suggest for extracting high reactive metals? Same year. Thermit process, then mention the application. Thermit process already చెప్పాను కదా. Iron plus Al2O3 gives rise to Fe2O3, సారీ నేను ఆ ప్రోడక్ట్ చెప్పేస్తున్నా. Fe2O3 plus Al gives rise to Fe plus Al2O3, వేర్ క్రోమియం కూడా చేయొచ్చు బట్ జాయినింగ్ ద రైల్వే ట్రాక్స్. అరే యార్. The impurity present in the ore is called as gangue. Flux అంటే substance which is adding to the ore to remove the impurities as a slag. అది గుర్తుపెట్టుకోండి. స్లాగ్ అంటే పై తెప్ప. మినరల్ అంటే మన అన్నిటికీ ఫ్యామిలీ మెంబర్, ద మేజర్ ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ కార్బనేట్ ఓర్? బాక్సైట్ ఇస్ Al2O3, కార్బనేట్ కాదు. జిప్సమ్ ఇస్ కాల్షియం సల్ఫేట్, గెలినా ఇస్ లెడ్ సల్ఫైడ్. అరే ఫస్ట్ ఎందుకు చదువుతలేరంటే అదే ఆన్సర్ కదా, MgCO3. ఇందాకే అడిగా అనుకుంటే మెగ్నసైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెస్పాండ్స్ టు ద జిప్సమ్? CSO4 2H2O, ఇది POP కదా. CaSO4 half H2O, CSO4 5H2O is the ఏంటంటే అది 2 ఆప్షన్స్ ఇచ్చాడా? CaSO4 2H2O ఇక్కడ ఉంది. నేను 2H2O చూసి కాపర్ సల్ఫేట్ 2H2O. 5H2O is the blue vitriol and this is like copper sulfate anhydrous and వాటర్ మాలిక్యూల్ తీసిన తర్వాత దీన్ని POP అంటాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో వాడు అడిగింది ఏంటి, మనని జిప్సమ్ అడిగాడా? సో కాల్షియం సల్ఫేట్ 2H2O. ద ఆయిల్ యూజ్డ్ ఇన్ ఫ్రాత్ ఫ్లోటేషన్, pine oil is used in the froth flotation. Froth flotation method is used for the purification of which type of ores? Sulfide ores baba. Froth అంటేనే సల్ఫర్. గెలినా, lead, PBS. పైన ఇందాక ఎక్కడో చెప్పా lead అని. సో గెలినా is nothing but lead. The metal that occurs in the native form. ఇక్కడ ఉన్న వాటిలో అయితే మెర్క్యూరీ చెప్పుకోవచ్చు, లీస్ట్ రియాక్టివ్ కదా. సో నేటివ్ ఫామ్స్లో వచ్చేస్తుంది. The most abundant in the earth crust, అల్యూమినియం 8.3% అమ్మ. మెటల్స్ అది ఫస్ట్, ఎలిమెంట్స్కి వచ్చేసరికి అది థర్డ్ ఎలిమెంట్, మోస్ట్ అబెండెంట్లో థర్డ్. ఫస్ట్ వచ్చేసి మనకి ద మోస్ట్ అబెండెంట్ మెటల్ ఆన్ ద ఎర్త్ క్రస్ట్ ఇస్ అల్యూమినియం విత్ 8.3%. అదే ఒకవేళ మనము ఎలిమెంట్స్ చూసుకుంటే హైడ్రోజన్, సిలికాన్ తర్వాత అల్యూమినియం వస్తుంది, థర్డ్ మోస్ట్ అబెండెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎలిమెంట్స్. బట్ మెటల్స్లో మాత్రం అల్యూమినియం ఫస్ట్. ద రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ థర్మిట్ ప్రాసెస్లో రెడ్యూసింగ్ ఏజెంట్ ఏం వాడాం మనము? రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ థర్మిట్ ప్రాసెస్లో అల్యూమినియమే కదా వాడింది.
Fe2O3 నుంచి ఐరన్ ని సెపరేట్ చేయడానికి అల్యూమినియం వి హావ్ యూస్డ్. ద పర్పస్ ఆఫ్ స్మెల్టింగ్ ఆఫ్ అన్ ఓర్, రెడ్యూస్ చేయడానికి, ఇంకెందుకు రిడక్షన్ చేయడానికే కదా, అందులో ఉన్న ఆక్సిజన్ని తీసేయడానికి స్మెల్టింగ్ కార్బన్ యూజ్ చేసాము. ఎస్ గైస్, దట్స్ అవర్ క్విక్ రివిజన్ ఆఫ్ ద టాపిక్. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్ గోట్ క్లారిఫైడ్. ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో and surely for the best content that will be coming out in the future. Yes, that's my time guys. We'll meet in the next video.